నమస్తే. ప్రస్తుతం మనం జేబీఎస్ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర ఉన్నాం. ఒకసారి జూనియర్ కళాశాల మీరు పైన చూడొచ్చు. మునగరామ మోహన్ రావు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల. ఈ కళాశాలలో నిన్న ఒక దారుణ సంఘటన చోటు చేసుకున్నది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వర్షిణి అనే అమ్మాయి కొంత ఆమెకు కొంత పీరియడ్స్ వల్ల కొంచెం లేట్ రావడం వల్ల దాదాపు ఎన్ని గంటలకు వచ్చిందంటే ఒక 10 గంటలకు రావాల్సింది ఒక 11, 11:30కు రావడం వల్ల ఇక్కడున్న లేడీసే వాళ్ళు కూడా లెక్చరర్లు ఎందుకు లేట్ వచ్చినామని దాదాపు మధ్యాహ్నం వరకు అంటే ఒక 2 గంటలకు లేదా 1:30 గంటల వరకు బయట నిల్చోబెట్టడం, ఆ తర్వాత లోపలికి పోయిన తర్వాత కూడా కొంత అవమానించడం. అంటే ఇక నేను చెప్పలేకపోతున్నా మాటలు, వాళ్ళ మాటల్లో వాళ్ళే చెప్తారు. అంటే అందరి ముందు అవమానించడం, దాన్ని స్ట్రెస్గా తీసుకోవడం వల్ల అమ్మాయి ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఆ స్ట్రెస్ ఎక్కువై కళ్ళు తిరిగి ఇంటి దగ్గర పడిపోయిందంట. అయితే కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకుపోవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం, తర్వాత మనం మాట్లాడదాం. అమ్మ ఒక్క నిమిషము. మేము మన తొలి వెలుగు నుంచి వచ్చాము. మీ కూతురు అమ్మ? మా కూతురు. ఏం ఏం జరిగిందమ్మా? పిన్ టు పిన్ చెప్పండి. మా పాప వస్తుంది. మా పాప కూడా సెకండ్ ఇయర్ ఇదే మీరేం చెప్పండి, అంటే నిన్న ఏం జరిగింది సంఘటన చెప్పుకుంటారండి. మెల్లిగా అయినా పర్లేదు, చెప్పండి ఏం జరిగింది నిన్న నుంచి చెప్పుకుంటారు. నిన్న 40 మినిట్స్ లేట్ వచ్చిర్రు కాలేజ్కి. 40 మినిట్స్ లేట్ వచ్చారు, వాళ్ళకి బస్సులు సరిగ్గా దొరకక లేట్ వచ్చిర్రు. అయితే ఫిజిక్స్ మ్యామ్ బయటనే నుంచోబెట్టిందంట. బయటనే నుంచోబెట్టి నీకు ఎగ్జామ్ రాయనియను, ఏం రాయనియను, నువ్వు ఇక్కడనే ఉండాల, నువ్వు నీకు మార్క్స్ ఏమి వెయ్యను అని అన్నదంట. ఇక బయటనే నుంచుందంట 1 వరకు. బయటనే నుంచుని బయటనే చదువుకుందంట. ఇంగ్లీష్ మ్యామ్ అడిగిందంట, ఎందుకు లేట్ వచ్చినావంటే మా ఫాదర్కి బాగాలేకుండే, నాకు కూడా పీరియడ్స్ ప్రాబ్లమా అని అంటే, పీరియడ్స్ నీకే అయినాయా, మాకు కావా, నేను నీకు ఇప్పి చూడలేకనా అని ఈ మాట అందంట. ఇక ఆ మాటకి ఆమె ఎక్కువ ఇదైపోయి బాగా ఏడ్చిందంట. ఇంగ్లీష్ మేడం మధుర మ్యామ్ ఇట్లా అన్నదంట. అందరి ముందు, చాలా మంది విద్యార్థుల ముందు విద్యార్థుల ముందు, స్టూడెంట్స్ ముందు అన్నది. ఇక అన్నాక ఎగ్జామ్ ఇట్లా రాసిరంటే చేసిర్రు, ఇంటికి వచ్చి అసలు ఏమైంది 5కి వచ్చారు. ఏమైంది బేటా, అంటే ఇట్లా లేట్ పోయినాం మమ్మీ, అందరు లేట్ వస్తారు, మాకంటే వేరే పిల్లలు కూడా లేట్ వస్తారు, మమ్మల్ని ఇద్దరినే ఇది చేసిండ్రు, సెకండ్ ఇయర్ అమ్మాయిని కూడా తిట్టిందంట, లేట్ వచ్చిండ్రు, ఇట్లా బయట నిలబడిపించింది అని చెప్పిందని చెప్పి ఇట్లా అన్నది. ఇంగ్లీష్ మ్యామ్ మధుర మ్యామ్ ఇట్లా అన్నది, నువ్వు రేపు వచ్చి మాట్లాడాలా అని అంటే, నేను అన్నా సరే రేపు వచ్చి మాట్లాడతా, రేపు ఒక్క ఎగ్జామ్ ఉంది కదా అయిపోయి సాయంత్రం వచ్చి మాట్లాడతానన్న. అంటుంటే తలనొస్తుంది అని అన్నది. అంటే ఉండు పారాసెటమాల్ వేస్తాను అని అన్న. లేదు మమ్మీ ఎక్కువైపోతుంది అంటే మా బాబుని ఆటోకి పంపించిన. ఆయన ఆటో తెచ్చే వరకు ఈమె బెడ్ మీద పడిపోయింది, అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. మా ఇంట్లోనే బెడ్ మీద ఇట్లా పడుకుండిపోయింది, అన్కాన్షియస్లో వెళ్ళిపోయింది. ఇక ఆటో వచ్చినాక ఇంటి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళినాం. వెళ్ళంగానే సెలైన్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చి, మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ సిటీ స్కాన్ లేదమ్మా, ఆమెకి తలలో ఏదో అయ్యింది, ఆమె ఏమైందంటే కాలేజీలో ఇట్లా అయింది అంటే దానివల్ల ఎఫెక్ట్ అయినట్టుంది, మీరు ఇమీడియట్లీ గాంధీకి వెళ్ళండి, అక్కడ సిటీ స్కాన్ ఉంది, అక్కడ తీస్తారు, చిన్న పాప కదా ట్రీట్మెంట్ కూడా ఎంబడే స్టార్ట్ చేస్తారు అని అన్నారు. అక్కడికి వెళ్ళినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. నైట్ స్కానింగ్ కూడా తీసిరు, సిటీ స్కాన్ తీసినాక బ్లడ్ క్లాట్ అయింది. అసలు ఏమైంది, పాపకి ఎప్పుడైనా కింద పడ్డదా అని అడిగారు. అంటే లేదు మేడం, ఆమె ఎప్పుడు బాగానే ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఆమె స్ట్రాంగ్గానే ఉంటుంది అని అన్నాను. అని అంటే ఏమైనా జరిగిందా అని అంటే, కాలేజ్ ఇట్లా అయిందంటే ఆమెకు అదే ఎఫెక్ట్ అయింది అని అన్నారు. వీళ్ళ ఫాదర్ కార్పెంటర్ వర్క్ చేస్తారు, అది హాఫ్ వర్క్ చేసిరు మధుర మ్యామ్ వాళ్ళ ఇంట్లో, అది కూడా మనసులో పెట్టుకొని ఏమైనా చేసిందేమో అని అనుకుంటున్నా. మధుర అనే లెక్చరర్ ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తే దానికి సంబంధం ఏంది? ఏమో మనసులో ఇంకా చెయ్యలేదు అని చెప్పేసి పిల్లల్ని ఇట్లా ఒత్తిడి పెట్టినట్టున్నారు. అట్లా ఇట్లా చేసి అట్లా ఇట్లా తిట్టిందో ఏమో, అది మనసులో పెట్టుకొని వచ్చి వర్క్ చేస్తలేడని చెప్పేసి. గాంధీ హాస్పిటల్లో ఏం జరిగింది? స్కానింగ్ తీసిన తర్వాత ఇట్లా జరిగిన తర్వాత ఏం జరిగింది? గాంధీ హాస్పిటల్ స్కానింగ్ తీసిన తర్వాత డాక్టర్స్ చూసి ఆమెకి తలలో బ్లడ్ క్లాట్ అయింది తనకి. మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ మార్నింగ్ తీయాలా,
ఇప్పుడు ఐసీయూలో వేయాలని ఐసీయూకి షిఫ్ట్ చేసిర్రు. గాంధీలోనే ఐసీయూలో షిఫ్ట్ చేసిర్రు. అక్కడ కూడా సెలైన్ పెట్టిర్రు, ఇంజెక్షన్ ఇచ్చిర్రు. ఇప్పుడు మార్నింగ్ ఆమెకి మార్నింగ్ 8:30కి ఆమెకి స్కానింగ్ తీసేటుండే ఎంఆర్ఐ. అంతలోపే ఇట్లా అయిపోయింది. అంటే ఎన్ని గంటలకు చనిపోయిందని మీకు తెలిసింది? 5 o'clockకి చూసినాను నేను. అప్పటి నుంచి పక్కనే ఉన్నాను, మేల్కొనే ఉన్నాను. ఆమె అప్పుడప్పుడు చెయ్యి ఇట్లా 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 అని ఆడిస్తుంది. ఆడిస్తుంటే డాక్టర్కి వెళ్ళి చెప్పినాను, అది తలలో కాదమ్మా, ఆమెకి నొప్పి అవుతున్నట్టుంది అని అన్నారు. అంటే ఇంజెక్షన్ రాసిర్రు. ఇంజెక్షన్ కూడా ఇప్పించినాను నేను. ఇంజెక్షన్ ఇప్పించినాక 5 వరకు ఇట్లా బ్రీతింగ్ తీస్తుంది. ఆమె సప్పుడు నాకు వస్తుంది. తెల్లారుతుంటే 5కి బ్రీతింగ్ సప్పుడు వస్తుంది. ఆమె తల దగ్గరనే నేను ఇట్లా బెడ్ మీద స్టూల్ మీద కూర్చొని ఇట్లా ఒరిగిన. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వినిపిస్తలేదు. మా సిస్టర్ ఉండే పక్కకుంది. మా సిస్టర్ని పిలిచిన, పిలవంగానే వచ్చింది. నేను డాక్టర్ని పిలుచుకొని వస్తా, సప్పుడేం వస్తలేదు, బ్రీతింగ్ వస్తలేదు అని డాక్టర్ని పిలుచుకొని వచ్చిన. ఇక చూసిర్రు. ఇక దాని తర్వాత ఏమైందో తెలియదు సార్. ఇక నేను బయటికి వచ్చేసిన, బయటికి పంపించేసి. ఈమె చనిపోయిందని మీకు డాక్టర్లు? నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. నాకు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు? ఇక్కడికి మార్నింగ్ తీసుకొచ్చిర్రు, బాడీని ఇక్కడికి తీసుకొచ్చిర్రు కాలేజ్కి. ఎవరు తీసుకొచ్చారు? అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చినాక ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. కేవలం బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఇట్లా జరిగింది. అంటే ప్రధానంగా డాక్టర్లు కూడా అదే చెప్పారా, స్ట్రెస్ గురైంది? స్ట్రెస్ గురైందని చెప్పారు డాక్టర్లు కూడా చెప్పారు, స్ట్రెస్ గురైందని. ఆమెకి కాలేజ్ ఇట్లా అయింది కదా, స్ట్రెస్కి బాగా స్ట్రెస్కి ఇదైంది. ఈ మధుర అనే లెక్చరర్ ఉంది కదా, ఆమె కూడా ఆడబిడ్డనే కదా, మరి ఆమె కూడా ఒక ఆడబిడ్డను అర్థం చేసుకోవాలి కదా. పర్సనల్ గర్జ్ ఏమైనా పెట్టుకున్నదా మీరు అన్నట్టు ఏదో మీ భర్త? అదే ఏమో నేను అలా అనుకుంటున్నా, మరి ఉండొచ్చు. ఎందుకంటే చాలా రోజులు అయింది ఈయన వెళ్ళట్లే, చేసిండు పని. ఒట్టి గ్లాసెస్ ఏమి వేయాలా దానికోసం. ఇప్పుడు మీ పాప వర్షిని, ఇంకో మీ పెద్ద పాప ఎవరో నేను మాట్లాడిస్తా, ఆమెతోటి కూడా మాట్లాడతా. వీళ్ళిద్దరే లేట్ వస్తారా లేకపోతే ఎవరు రారా కాలేజ్లో? ఇంకా వీళ్ళ తర్వాత కూడా కాలేజ్లో చాలా మంది స్టూడెంట్స్ వచ్చిర్రు. వాళ్ళని ఎవరిని ఏమనలే, వీళ్ళనే అన్నారు ఇద్దరు. ఇదే కార్పెంటర్ వద్ద మనసులో పెట్టుకొని అన్నదేమో అని అనుకుంటున్నాను నేను. మధురమే ఇక అది నాకు తెలియదండి. మీ హస్బెండ్ ఎక్కడున్నాడు? హాస్పిటల్. మీ పెద్ద పాప ఏడుందమ్మా? ఒకసారి పిలుస్తారా బ్రదర్? ఇది ప్రధానంగా కాలేజీలో నిన్న లేట్ వచ్చిండ్రు ఇద్దరు. మధురనంట లెక్చరర్ పేరు, ఆమెనే. కొంత పీరియడ్స్ ప్రాబ్లం ఉంటే కూడా కొంత నేను లేట్గా రావాల్సి వచ్చిందంటే కూడా అర్థం చేసుకోలేదంట. ఎండలో నిలబెట్టి బయట నిలబెట్టిందా, అందరి ముందు అవమానించిందంట. నీకే వస్తాయా, ఇంకెవరికి రావా అని ఏదో ఆ తల్లి మాట్లాడింది. ఇప్పటిదాకా ఇంత దారుణం ఉంటారండి, నాకు అర్థం కాదు. ఒక ఆడబిడ్డతోటి గట్లే ప్రవర్తిస్తారా? మీరేమవుతారమ్మా? సిస్టర్స్, ఒక 2 నిమిషాలు నేను మాట్లాడిస్తా. నేను అడిగిందే చెప్పండి. ఏం జరిగిందాం అంటే ఆమె చెప్పింది, కన్క్లూజన్గా ఏం చెప్తారు? ఒక 2 మాటల్లో. ఓకే, అదే దాన్ని అనడం వల్లనే బాగా స్ట్రెస్ తీసుకొని బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోయింది. ఆమె ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు ఎవరితోని. బాగా డిప్రెషన్లోకి వెళ్ళి అందరి ముందు అనడం వల్ల. అంటే క్లాస్ లోపల, క్లాస్ బయట ఎగ్జామ్ లేట్ వచ్చినాక. ఓన్లీ ఎడ్యుకేషన్, ఓన్లీ బాలికలే. అందరి ముందు అవమానించింది. అదే ఆమె అట్లా తీసుకోలేదు. అవమానించింది అనుకుంటున్నావు? నీకు తెలిసింది అదే పీరియడ్స్ కోసం ఆమె బాగా అనడం వల్ల ఆమెకి అట్లా బ్యాడ్గా ఇన్సల్ట్ ఫీల్ అయింది అనమాట. సో అలా ఆమె బాగా స్ట్రెస్ తీసుకొని మైండ్కి తీసుకొని స్ట్రెస్ గురైపోయి ఆమె అట్లా డిప్రెషన్లోకి అట్లా వెళ్ళింది. చెప్పాను కదా. చాలా మంది లేటుగా వస్తారంట. ఎక్స్పెషల్ గా వాంటెడ్ గా వీళ్ళని ఎండలో నిలబెట్టడం ఎంతవరకు? సార్ చెప్పాను కదా, ఇప్పుడు చెప్పేస్తాను కదా. మొత్తం పిల్లలు చెప్తారు. ప్రిన్సిపాల్ కూడా పారిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు మాట్లాడతలేరంటే నాకు అర్థం కాదు. తీసుకోమని చెప్పారు, వివరణ ఇవ్వాలి మేడం. ఒక విద్యార్థి చనిపోయినప్పుడు ఎందుకు ఇవ్వరు మేడం? నాకు అర్థం కాదు. 2 నిమిషాలు ఇవ్వండి మేడం.
ఏంది మేడం ఒక ప్రాణం వస్తుందా మేడం మళ్ళీ? మీరు ఏం చేయాలి? మేము అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వండి, అంతే కదా. మేము అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వండి మేడం, మిమ్మల్ని ఏమంటలేం కదా మేడం. ఆయనే మాట్లాడమని చెప్పారు, మీరు మాట్లాడండి మేడం. రెండే క్వశ్చన్లు అడుగుతాం. అది వేరు మేడం. మీడియా ఇది మీడియాతో మాట్లాడే ప్రాబ్లం ఏమవుతుందండి? మీడియాతో మాట్లాడాలి సార్. 2 క్వశ్చన్లు అడుగుతాం, 2 క్వశ్చన్లు మాట్లాడండి. మేడం ప్రధానంగా చాలా మంది లేట్ వస్తారంట, వాంటెడ్ గా వీళ్ళని ఎండలో నిలబెట్టడం ఏంటి కారణం? సార్ పిల్లల్ని నేను రిపోర్ట్ అడిగాను సార్, వాళ్ళు తయారు చేస్తున్నారు, మాకు ఇస్తారు. ఆ 2 లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీకి ఈరోజు రాలేదు. వాళ్ళని పిలిపిస్తున్నామో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఎటువంటి అన్యాయం ఉన్నా మేము డిపార్ట్మెంట్ పరంగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం సార్. ఆల్రెడీ హైయర్ అఫీషియల్స్కి మేము ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ నుండి మాకు డైరెక్షన్స్ వస్తున్నాయి. ఇమీడియట్గా రిపోర్టు మాకు సబ్మిట్ చేయమన్నారో తయారవుతుంది సార్. అది వచ్చిన తర్వాత మేము ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం సార్. అది కూడా అంటున్నారు సార్. నేను ఇప్పుడు నాకు నేను వెళ్ళే వరకు పిల్లలు ఎవరు నా దగ్గరికి వచ్చి చెప్పలేదు సార్. ఇంత జరగదు సార్. లేకపోతే నాకు సీసీ ఫుటేజ్ దగ్గర జరగలేదు సార్ ఈ విషయం. మేము అంతా తీసి చూస్తున్నాము. ఒకటి ఏం వినిపిస్తుంది అంటే, ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డను పీరియడ్స్ ఆ విషయంకు చాలా అవమానకరం. అది తప్పే సార్. అది అని ఉంటే గనక అని ఉంటే మేము హైయర్ అఫీషియల్స్ కి మేము రిపోర్ట్ ఇస్తాం సార్, కంపల్సరీ ఇస్తాం. తప్పు సార్. తప్పు లేదు, అలా ఏం లేదు సార్. ఈ కాలేజీ బాగా ప్రెస్టీజియస్ కాలేజ్ సార్. 80% లాస్ట్ ఇయర్ రిజల్ట్ సార్. అట్లా లేనిపోని మాటలు ఏమి మీరు అనకండి దయచేసి. లేదు సార్, లేదు. ఇది తప్పు జరిగుంటే మేము డిపార్ట్మెంటల్ తరంగా కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటాం. ఇందులో మీకు సంశయం ఏమీ లేదు. రాలేదు, ఆబ్సెంట్. మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తున్నాం సార్. 2 కాలేజీకి రాలేదు. అవును సార్, ఇప్పుడే చెప్తున్నారు సార్. వాళ్ళు ఇంగ్లీష్ కాదు సార్. ఒక ఆవిడ శ్రీలక్ష్మి అనే వచ్చి నాకేం చెప్పకుండానే వెళ్ళిపోయారు. రిజిస్టర్ లో సైన్ లేదు. నాకు తెలియదు సార్. నా రిజిస్టర్ లో సైన్ లేదు. సైన్ లో సార్ ప్లీజ్ ప్లీజ్ నాకు నిన్న పిల్లలు వచ్చి చెప్పలేదు సార్. నాకు బిడ్డలు ఉన్నారు సార్. నాకు బిడ్డలు ఉన్నారు. నేను ఎంత డెడికేటెడ్ గా పని చేస్తాను అనేది మీరు పిల్లల్ని అడగండి. ఎవరిని అడగదు, పిల్లల్ని సార్. మీరు పిల్లల్ని అడగండి, నా గురించి పిల్లల్ని అడగండి దయచేసి. ఎవరు ఎవరి గురించి? నేను కంపల్సరీ సార్, నేను రిపోర్ట్ తీసుకుంటున్నాను. కంపల్సరీ అన్యాయం జరిగితే నేను 80% స్పేర్ చెయ్యను. మీకు 100 సార్లు చెప్తున్నాను. అలాంటి మాటలు యూజ్ చేస్తుంటే పిల్లలు ఇప్పుడు రాస్తున్నారు. ఇస్తే గనక మేము హైయర్ అఫీషియల్స్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ప్లీజ్ తప్పు సార్. అలా మాట్లాడకూడదు. నేను అన్ని ఎంక్వైరీ చేస్తాను. ప్లీజ్ స్టాప్ సార్, ప్లీజ్. ఖచ్చితంగా అందరు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఇంకా మీడియా వాళ్ళు అందరు వచ్చారు. మేము మా క్లాస్ ఫ్రెండ్స్ని అడిగితే ఇట్లా సంథింగ్ మా ఇంగ్లీష్ మ్యామ్ ఆమె మధురా మ్యామ్ ఆమె మాకు టార్చర్ చేస్తుంది. మన రికార్డులు రాయకపోయినా మీకు సిగ్నేచర్ చేయం, మీ పేరెంట్స్ మీరు ఎటు వస్తారమ్మా అటెండెన్స్. అయితే మా ఫ్రెండ్స్ ఇట్లా అన్నారు, మధురా మ్యామ్ అయితే తనకి పీరియడ్స్ ఉండే అనమాట. అయితే తను వెళ్ళి మ్యామ్ ఇట్లా నాకు పీరియడ్స్ వచ్చినాయి అందుకే లేట్ అయింది కాలేజ్కి అని అన్నదంట. మధురా మ్యామ్ అన్నది గలీజ్గా అన్నదంట. ఆమె ఏదమ్మా చూపి ఎత్తి నీకు వచ్చినాయా అని. ఆమె ఆడది కాదా? ఆమెకు రావా? ఆమెకు పిల్లలు లేరా? అట్లా అనడం తప్పే కదా సార్. ఎవరైనా ఏ అమ్మాయికైనా లేదు సార్. తను మళ్ళీ మాకు ఏమంటారంటే మా మీదకి రివర్స్ చేస్తారు. మాకు ఏదైనా భయపెట్టిస్తారు కదా. పేరెంట్స్కి ఫోన్ చేస్తామమ్మా ఏంది ఇట్లా మాకు టెన్షన్ పెట్టేస్తారు సార్, భయపెట్టేస్తారు. ఏమన్నా బాయ్ ఫ్రెండ్స్ రియల్ అనుకుంటారు కదా, మాకు అట్లా అనుకొని మాకు టార్చర్ చూపిస్తారు ఈ కాలేజీలో. అమ్మ వేస్తారు సార్. కాలేజ్కి వచ్చినా మీరు రాలేదు, మీ బాయ్ ఫ్రెండ్ ఏమంటే పోయింది. ఒకవేళ ఉన్నా లేదు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు.
అంటే ఇట్లా మాట్లాడినప్పుడు మీ తల్లిదండ్రులతో ఎప్పుడు చెప్పలేదు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్నసెన్స్ కదా, వాళ్ళకి తెలియదు కదా, అన్ఎడ్యుకేటెడ్ కదా సార్. చెప్పే ప్రయత్నం చేసిండ్రా? లేదు సార్, ఎప్పుడు చెప్పలేదు. అంతవరకు రాకుండా మెయింటైన్ చేస్తారు. ఏమని అంటే చెప్పనియరు ఏం అట్లా. తనకి చాలా తను మా మధుర మ్యామ్ అలా పర్సనల్గా అడగడం తప్పు. మమ్మల్ని మేము 1 డే 2 డే కాలేజ్ రాకపోయినా కూడా తను ఎందుకు రాలంటే మాకు ఫీవర్ వచ్చింది మ్యామ్ అంటే, ఫీవర్ వస్తే రారా, పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తే రాదా, ఏం కాదు రావాలి అట్లా ఇట్లా అని అంటుంది సార్. మేము ఏం చేసినా తను మళ్ళీ మార్క్స్ తీసేస్తుంది. మేము ఒకవేళ కాలేజ్ లేట్కి వచ్చినా మేము ఎవరితోనో పోయినాము అట్లా ఇట్లా అంటారు. మేము ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు సార్. మళ్ళీ పేరెంట్స్కి కాల్ చేసి ఎక్కించి మరీ చెప్తారు సార్. వాళ్ళేమో మమ్మల్ని, మా పేరెంట్స్ మమ్మల్ని అలానే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అంటారు. అది నిజమే కదా, వాళ్ళు మీరు చేయని తప్పు వాళ్ళు చెప్పరు కదా, నిజమే కదా అని వాళ్ళు ఎక్కువ ఇంకా ఇంట్లో టార్చర్ చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు, అది నిజం అనుకొని వాళ్ళు ఇంకా బ్లేమ్ చేస్తారు మమ్మల్ని. ఇక్కడ నుంచి వీళ్ళు ఏ రికార్డ్ కరెక్షన్ చేసేటప్పుడు అయినా మీరు రికార్డ్కి అటెండెన్స్ లేదు, మీరు ఎవరితోనో తిరిగినారు అని అన్ని నిందలు వేసేస్తారు, గాసిప్స్ అన్ని. అంటే ఓన్లీ ఒక టీచర్ ఇట్లా బిహేవ్ చేస్తుందా? ధైర్యం కాదు మాకు ఎవరికి చెప్పడానికి. ఇంకా మమ్మల్ని ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. అసలు మేము తెలుసు ఆల్రెడీ ప్రిన్సిపల్ తెలిసి కూడా అసలు ఏం లేదు. అసలు మా క్లాస్కి వచ్చి ఒకసారి చూడని కూడా ఇట్లా చెయ్యలేదు మా ప్రిన్సిపల్. ఫ్రెండ్ మీతో ఎలా ఉండేది? చనిపోయిన ఆమె మా జూనియర్, మా ఫ్రెండ్. ఈమెను బి తిడుతుంది. ఈమె చాలా మంచి చదువుతుంది వైష్ణవి. తనని బి నువ్వు చదువు ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి తనని బి చాలా తిడతారు. అలా ఏమో చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఇద్దరు. అలా ఓవర్ థింకింగ్ వల్ల ఇలా చేసిరు. తనను బయట నిలబెట్టారని చెప్తా ఉన్నారు కదా లేటెస్ట్ అందుకు ప్రిన్సిపల్ తెలియదా నిలబెట్టిరు బయట? తెలీదు, బయటికే రాదు, ప్రిన్సిపల్ రాదు, ఏమైతుందో చూసుకోదు. ఎవ్వరు రారు మా కాలేజ్కి, డిఓ వాళ్ళు ఎవ్వరు రారు. కమిషనర్ సార్ ఒక్కరు వస్తారు, పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తారు, ఇది అని వస్తారు. ఇప్పుడు 20కి పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసిరు అంతే. ఇది పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక్కటి తప్ప ఏముండదు. ఏదున్నా పేరెంట్స్ కి ఫోన్ చేసి బ్లేమ్ చేయడమే సార్, అంతకు మించి ఏం లేదు. చేస్తారు పేరెంట్స్, నిజమే అనుకుంటారు దాన్ని. మీరు చేయని తప్పుడు వాళ్ళు ఎలా చెప్తారని వాళ్ళు, మేము చెప్పేది వాళ్ళు వినరు, ఇంకా వీళ్ళు చెప్పేది నమ్ముతారు. అది ఒకవేళ మేము మొబైల్ ఫోన్స్ తెస్తే తీసుకుంటారు, దొరికితే తీసుకుంటారు. మంచి చదివే వల్ల తీసుకొని ఒక 10 days దాకా పెట్టి మళ్ళీ మదర్ ఫాదర్ వస్తేనే మేము ఫోన్ ఇస్తాం నీకు అని అలా బ్లేమ్ చేస్తారు మమ్మల్ని. తీసుకున్నారు సార్, తీసుకొని చెక్ చేయడం అవసరం ఏమొచ్చింది, అన్ని చెక్ చేసి హిస్టరీ మొత్తం తీసి లేనిది కూడా ఉన్నదన్నట్టు చెప్తున్నారు. విద్యార్థులు కూడా న్యాయం కావాలని కోరుతున్నారు. ఇప్పటిదాకా విద్యార్థులు మాట్లాడారు, మీరు చూసుంటారు. ఏం చెప్తారమ్మా ఇక్కడ జరిగిన సంఘటన గురించి? అది అంతా ఇక్కడ అనేది ఏం మా ఓన్గా ఏం చెప్పనియరు, అన్నీ వాళ్ళు చెప్పినవే వినాలి. ఇంకేమన్నా అంటే మీరేం మాట్లాడకండి, మాకు తెలియదా, మేమే ఫోర్స్ చేస్తామా మీకు అది ఇది అనుకుంటా వాళ్ళదే వినాలిగా తప్ప మాది చెప్పేది ఎవరేం వినరు. ఇంకా మ్యామ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఏమన్నా అంటే అటెండెన్స్ లేదు మీ పాపకి, మేము వెయ్యము, కాలేజ్కి రాకండి, టీసీ ఇచ్చేస్తాం, ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ ఏం రాయనీయం, అది ఇది అనుకుంటా అంటారు. అంటే ఈ మధుర అనే లెక్చరరే ఇట్లా ఈ ప్రవర్తన ఉంటుందా? అందరూ అంతే ఉంటారా లెక్చరర్? నార్మల్గా అందరూ అంతే ఉంటారు. మేల్ లెక్చరర్స్ ఉండరు సార్, జస్ట్ ఫీమేల్ లెక్చరర్స్ మాత్రమే ఇట్లా ఉంటారు. నార్మల్గా 20 మార్క్స్ రికార్డ్ మార్క్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి సార్. ఏమైనా మేము ఏం చేసినా కూడా ఆ మార్క్స్లో మా చేతిలో ఉంటాయి కదా, మేము చూసుకుంటాము, అందులో చూపిస్తామేమో అంటారు సార్. పేరెంట్స్ మీటింగ్ పెడతారు కదా, అప్పుడు మీరు ఈ సమస్య చెప్పలేదా మీ పేరెంట్స్ కూడా? లేదు సార్, ఏమైనా చెప్దామంటే మ్యామ్ వాళ్ళు పేరెంట్స్కి చెప్తారు సార్. ఏదన్నా వాళ్ళు కొంచెం ఎక్కించే చెప్తారు సార్. ఇంకా పేరెంట్స్ వాళ్ళు ఏంది అంటే నిజం, స్టూడెంట్స్ మేము కదా సార్, మ్యామ్ వాళ్ళు చెప్పింది నిజమేనేమో అనుకొని ఇంట్లో మాకు టార్చర్ పెడతారు సార్. పెళ్లి చేసుకోండి, మీరు ఏం చేస్తున్నారు అసలు, పెళ్లి చేసుకోమంటదా అంటే నిజమని నమ్ముతారు కదా సార్, అట్లా టార్చర్ పెడతారు. చదువుకోరు మీరు, ఇట్లాంటి పనులే చేస్తారు, పెళ్లి చేసుకోండి, ఏం చేస్తారు ఇంకా అని అట్లా చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళే టార్గెట్ చేస్తారు సార్, ఒకళ్ళే టార్గెట్ చేసి తిట్టడము. వైష్ణవిని కూడా ఎందుకు తిడతారో అర్థం కాదు, తిడుతూనే ఉంటారు. అసలు వర్షిని వాళ్ళ అక్క తిడుతూనే ఉంటారు. అసలు ఎందుకు తిడతారో అర్థం కాదు. ఒకళ్ళే టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేసి తిడుతూనే ఉంటారు.
ఎప్పుడు. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఇష్యూ అయింది. ఏంటి, మధుర మ్యామ్, శ్రీలక్ష్మి మ్యామ్ దుర్గా అనే అమ్మాయికి కాల్ చేశారు. కాల్ చేసి అమ్మాయికి ఎలా ఉంది, బాగుందా లేదా, వాళ్ళకి అంత టెన్షన్ ఉంటే పేరెంట్స్కి కాల్ చేసి అడుగుతారు. కానీ పేరెంట్స్కి కాకుండా ఇంకో అమ్మాయి మధ్యలో ఇంకో అమ్మాయికి కాల్ చేసి చెప్పడం ఏంటి మాకు అర్థం కాలేదు. ఇంకో అమ్మాయికి కాల్ చేస్తే ఏమో మ్యామ్ మాకు తెలీదు అని అంటే, అప్పుడు కనిష్క అనే అమ్మాయికి కాల్ చేసి ఏమో నాకు తెలీదు. వాళ్ళతో ఎలా మాట్లాడారంటే స్వీట్గా, చదువుతున్నారా అమ్మ, ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, అప్పుడు వైష్ణవికి అలా అయింది కదా, ఎలా ఉంది అని చెప్పి స్వీట్గా మాట్లాడారంట, చదువుతున్నారా లేదా అని చెప్పి. ఈ విషయము తినకు అడగలేదంట. తర్వాత ఇదంతా అయిపోయింది చెప్పి కాల్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ కనిష్క కాల్ వచ్చిందంట, తను చచ్చిపోయింది ఇలా అయింది అని చెప్పి. వీళ్ళకి ఇంత టెన్షన్ ఉంటే పేరెంట్స్కి కాల్ చేసి అడుగుతారో ఇంకో అమ్మాయికి కాల్ చేసి అడుగుతారో నాకు అర్థం కాదు. వీళ్ళది ఏ తప్పు లేకపోతే ఇంకో అమ్మాయికి కాల్ చేసి అడగడం ఏంటి మాకు ఏం అర్థం అవ్వట్లేదు. అమ్మాయికి ఎందుకు ఒకటి చెప్పమ్మా, నిన్న క్లాసులో నేను అనకూడదు కానీ తప్పదు, పీరియడ్స్ విషయంలో అందరి ముందు అవమానించిందా? లేదు, వర్షిని వాళ్ళ వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. కొంచెం ఒక్క చిన్న లైన్ వర్షిని క్లాస్మేటా మీరు? ఒక్క నిమిషం అమ్మ, క్లియర్ కట్గా మనం వాళ్ళ క్లాస్మేట్స్ని అడిగి. మీ పేరు? కీర్తన. ఇప్పుడు నిన్న ఎన్ని గంటలకు వచ్చింది ఎవరు? వర్షిని వాళ్ళ అక్క వైష్ణవి కాలేజ్కి. అంటే మేము లోపల ఉన్నాం సార్, 10:30 అట్లా అవుతుంది, సెకండ్ పీరియడ్ అవుతుంది. సో డోర్ దగ్గరనే నిల్చున్నారు, ఇద్దరు లెక్చరర్స్ డోర్ దగ్గరనే నిల్చొని ఎవరో తెలీదు అయితే తిడుతున్నారు, బాగా తిడుతున్నారు. నా ఫ్రెండ్ ఒక ఆమె రిత్విక, ఆమె కూడా లేట్ వచ్చింది. ఇంకొక ఎస్, అయితే బాగా తిడుతున్నారు. మీరు చేసే పనులకి మేము తల దించుకోవాల్సి వస్తుంది ప్రిన్సిపల్ దగ్గర, మీరు ఇట్లా ఎట్లా చేస్తారు అది ఇదని చాలా బాగా. అంటే ఇట్లా లేట్ రావడం వల్ల, మీరు లేట్ వచ్చి ఎగ్జామ్ అని తెలిసి కూడా మీరు ఎంత లేట్ వచ్చి ఇట్లా అట్లనే లేట్ వెళ్తారా మీరు ఏంటిదని అది ఇది బాగా తిట్టి, మీ వల్ల మేము తల దించుకోవాలి. డోర్ బయటనే, లోపల రానియలేదు. సెకండ్ వాళ్ళ తిట్టినారు ఆమెను ఒక 15 minutes అట్లా బాగా తిట్టినారు. తిట్టినాక వాళ్ళు లోపల రాలేరు, బయటనే ఉన్నారు. సో బయటనే ఉన్నారు. ఈరోజు మళ్ళీ తెలిసింది ఇది మేము అందరు మళ్ళీ మీరు ఎందుకు ఎగ్జామ్ అయ్యే వరకు వాళ్ళు లోపల, మాకు ప్రీ ఫైనల్స్ 1కి స్టార్ట్ రాసి బయటనే ఉన్నారు, లోపల రాలేరు. 1కి ఎగ్జామ్ వరకు రాసి బయటనే ఉంది, క్లాస్లకు రానియలేదు. ఇంకా మేమంతా ఎవరి వాళ్ళు అంతా మేము ఇది చాలా సార్లు అయ్యింది సార్, చాలా సార్లు. అందుకే మేము లైట్ తీసుకున్నాము. అది నువ్వు ఇంత లైట్ కలర్ వేసుకుంటే మళ్ళీ ఇట్లా లైట్ కలర్స్ ఎట్లా వేసుకుంటావు నువ్వు, అది ఇది అని పాయింట్ చేసిందంట. మళ్ళీ పీరియడ్స్ అయితే అది చూపియండి, మళ్ళీ అట్లా లైట్ కలర్స్ ఎవరైనా వేసుకుంటారా అంటే అమ్మాయి అడిగిందంట, మ్యామ్ ఇది నాకు కంఫర్ట్ మ్యామ్ అని అంటే అట్లా అన్నదంట, లైట్ కలర్స్ ఎవరు వేసుకోరు అట్లా. మాకైతే ఫ్రెండ్స్ చెప్పినారు సార్, ఇది చాలా సార్లు నన్ను కూడా పాయింట్ చేసినారు. బయటనే సార్, లోపల రానియలేరు. మా ఫ్రెండ్ ఆమె కొత్త ఇద్దరు, ఆమె లేట్ వచ్చింది, ఇంకా ఆమెతో ఇప్పుడు వీళ్ళిద్దరు లేట్ వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ప్రధానంగా డాక్టర్లు కూడా వాళ్ళ తల్లి చెప్పింది స్ట్రెస్ వల్లనే అట్లా అయిందంట సార్. నన్ను కూడా పాయింట్ చేసినారు సార్. ఎంత ఏడ్చిన అంటే ఒక రోజు కాలేజ్కి మొబైల్ తెచ్చినుండే, సో మొబైల్ ఎట్లా తెలుస్తా అని చాలా ఇష్యూ చేసినారు. మా మమ్మీ కాల్ చేసి అక్క నంబర్ని సేవ్ చేసుకుంటే కూడా మీ అమ్మాయి ఎవరు ఇన్స్టా అవన్నీ చెక్ చేసి మీ అమ్మాయి అవి వాడుతుంది, ఎవరో అబ్బాయితో మాట్లాడుతుంది, మీ అమ్మాయి మీద మీకు నమ్మకం లేదు. పేరెంట్స్ ఇంత ఇష్యూ అయిన పేరెంట్స్కి కాల్ చేస్తారు. ఫోన్ తెచ్చుకున్నందుకు నాకు ఈవినింగ్ ఎంత పెద్ద ఇష్యూ చేసిరంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెక్చరర్స్ మా క్లాస్ మేడం వాళ్ళందరినీ పిలిచి ఈ అమ్మాయి ఇట్లా నా మీద మ్యామ్ ఒక మ్యామ్ ఉంటుంది, ఆ మ్యామ్ ఏం అడగలే, నువ్వు చేసినావా అని అడిగింది. అంత అంటే నేను జస్ట్ ఫోన్ తెచ్చుకున్నా సార్. నువ్వు ఎట్లా ఎంత ఫోన్ తెచ్చుకొని అమ్మాయి వాడుతుంది, అది మీ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందని. మా మమ్మీ నన్ను నమ్మింది కాబట్టి ఏమనలేదు. ఇట్లా అవన్నీ వాడుతుంది, మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది అని మమ్మీకి కాల్ చేసి చెప్పడము. ఇంకా ఏమైనా అయ్యింది అనుకో, అది టార్గెట్ పెట్టుకొని ఎప్పుడైనా ఏమైనా సబ్మిట్ నిన్న వేరే వాళ్ళతో కంపేర్ అయ్యా కీర్తన ఈమెనా మామకి నేను ఘోరంగా అవమానిస్తారు క్లాస్ అందరు ముంగట. ముఖ్యంగా ఎవరెవరు అవమానిస్తారు పేర్లు చెప్తారా? ఇద్దరు, శ్రీలక్ష్మి
లక్ష్మి మ్యామ్ ఇద్దరు. వీళ్ళిద్దరి గురించి మీరు ప్రిన్సిపల్ దగ్గర కంప్లీట్ చేశారా? అంటే మేము చేసినాం తప్పు తిడతారు కదా అని చెప్పేసి అట్లా భయం మీకు? మాకు భయం మళ్ళీ ఏమైనా అయితే మమ్మల్ని 2 years టార్గెట్ ఏమైనా చేస్తారేమో అని. పేరు కీర్తన. కీర్తన, మీరు అనుకుంటారు కానీ కళ్ళల్లో నీళ్ళు వస్తలేవు కానీ ఆ దుఃఖం అనేది ఉబికి వస్తుంది ఆమె ఎదల నుంచి. ఇప్పుడు శారద ఉందా మహిళా కమిషన్ చైర్మన్, ఇమీడియట్లీ ఇడికి రావాలి. ఆ ప్రైవేట్ కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ తిరుగుతుంది కదా, వీడికి ఎందుకు రావు? ప్రభుత్వ జూనియర్ కళాశాల వీడికి రావాలి కదా. పిల్లలు ఎంత ఏడుస్తున్నారండి, చెప్పమ్మా నువ్వేం చెప్తావు? ఏం లేదు సార్, తను చాలా బాధపడింది. అందరినీ బాధ పెడతారు సార్ మ్యామ్ వాళ్ళు ఇద్దరు. చాలా టార్గెట్ చేసి పాయింట్ చేసి అంటారు సార్. ఫోన్లో తెచ్చుకున్న తీసి వాడేస్తారు. ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తామా? మేమైనా ఎక్స్ప్రెస్ చేస్తుంటే మ్యామ్ సారీ మ్యామ్ అని ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తామా? మ్యామ్ సారీ మ్యామ్ అట్లా ఏమైనా అంటామా? నువ్వు నాతో మాట్లాడకు, మాట్లాడే రైట్స్ లేవన్నట్టు ఇట్లా అమ్మాయి మాట్లాడుతుంటే మొత్తం తిప్పుకొని చీప్ గా తీసి పడేస్తారు సార్. మధుర మ్యామ్ వాళ్ళు వీళ్ళు ఇట్లా చీప్ గా చేస్తారు సార్. మ్యామ్ మేము ఇట్లా అంటే ఫీల్ అవుతాం కదా, ఏమైనా ఏడుస్తాం కదా, ఏడవద్దు సారీ చెప్తాం కదా. ఏడిచిన వాళ్ళని నమ్మొద్దు, మీరు చాలా ఏడవద్దు అంటే లైక్ ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు. కీర్తన. కీర్తన, మీరు పని చేయాలి, మీరు భయపడుతున్నారు. మహిళా కమిషన్ ఉంది తెలుసా మనకు? మహిళా కమిషన్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేయాలి తెలుసా మీకు? మీరు చేయరు, కేవలం భయం భయం అంతేనా? ఫస్ట్ ఇయర్స్ ఎట్లా చేశారు అని సెకండ్ ఇయర్స్ అంతే. ఒక్క నిమిషం, మీరు భయపడి కామ్గా ఉండడం వల్ల ఈ రోజు ఒకరి ప్రాణం పోయింది. ఎస్, ఈ రోజు మహిళా కమిషన్ ఉన్నది ఎవరి గురించి? మహిళల గురించి. మీకు ఏమైనా ఇబ్బందులు అయితే మహిళా కమిషన్ దగ్గరికి పోయి ఒక వినతి పత్రం, ఒక లెటర్ రాసి ఇట్లా ఈ మేడం వేధిస్తుందని ఒక లెటర్ ఇస్తే ఇదంతా సెట్ అయిపోతుండే. మీ భయమే మిమ్మల్ని ముంచేస్తుంది సార్. అంటే మేము నేను ఎవరికి ఏం చెప్పకపోవడానికి రీజన్, మాతో ఫస్ట్ అంతా తిట్టినారా, లాస్ట్ కి మమ్మీతో కామ్గా మాట్లాడి ఆ అమ్మాయిని చూడు మళ్ళీ పేరెంట్స్ తోటి ఎట్లా అంటే ఈమె ఏమో చేస్తుంది, ఈమె మీద నిఘా ఉంచుతా, మీరు బాధపడకండి అవన్నీ అట్లా చేస్తారు. ఈ మధుర లెక్చరర్ గురించి ఇంకెవరు? శ్రీలక్ష్మి ఏం చెప్తారు వాళ్ళ గురించి? వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. మిమ్మల్ని వేధింపులకు ఎక్కువ గురి చేస్తున్నారు. అట్లాని కాదు, పాటలు కూడా చెప్తారు, కాకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఎక్కువ ఇట్లా వేధించడం లెక్క చేస్తారు. అంటే చదివే వాళ్ళని ఎలా అంటే వీళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ఒక వేరే లెక్క చూస్తారు, చదవని వాళ్ళని వేరే లెక్క చూస్తారు. అంటే చదవకపోయినా మెల్లగానే చదువుతాం కదా సార్, మేము అలా చూడరు. నిన్న ఒక ఆమె తను చదువుతుంది, తను రికార్డ్ సంథింగ్ ఏదో తేకపోయేసరికి ఆమెను ఏమన్నారు, ఈమె ఒక్క ఆమెనే మంచిది, కాకపోతే మిగతా వాళ్ళందరూ యూజ్లెస్ అని అంటున్నారు. మేమందరం సార్ వాళ్ళు బాగా టార్గెట్ చేస్తారు. ఆమె బాగా చదువుతుంది. ఎస్ సార్. కాకపోతే మ్యామ్సే సార్ బాగా టార్గెట్ చేస్తారు. ఆమెను అట్లా అనడం కూడా తప్పే. ఆమె లేటుగా వచ్చిందని ఆమెని బాగా ఇది చేసిరు. ఆమె స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆమెకి ఇట్లా అయింది. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. మీరు ఒక తప్పని ఏం పని చేశారు తెలుసా? మన భయమే మనల్ని ముంచుతుంది, మన కుంపల్ని ముంచుతుంది. మీరు కూడా వర్షన్ క్లాస్మేటా? ఇది బ్రదర్, మీరు మాట్లాడతారమ్మా, 2 నిమిషాలు మాట్లాడండి. ఏం జరిగింది చెప్పండి. ఈ భయమే ఓ ప్రాణం పోయింది. సార్ లెక్చరర్స్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉన్నారు సార్. ఎగ్జామ్ రోజు కూడా కొట్టినారు సార్. 2 ఆన్సర్స్ చదువుకోకపోతే కొట్టినారు సార్ నాకు. ఇంకా బెంచ్ మీద నిండాలని చెప్పించారు సార్. వర్షిని చాలా మంచి అమ్మాయి సార్. ఆమె అందరితో నవ్వుకుంటా మాట్లాడుతుండే సార్. మొత్తం ఫ్రెండ్స్ లాగానే ఉండే సార్, మంచిగా ఉండే ఆమె. వర్షిని చాలా మంచి అమ్మాయి అని వాళ్ళ క్లాస్మేట్స్ చెప్తున్నారు. పర్లేదు అటు వాళ్ళ దగ్గర మాట్లాడిద్దాం. వీళ్ళు దాదాపు వర్షిని క్లాస్మేట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారు. మహిళా కమిషన్ రావాలి ఇప్పుడు ఇమీడియట్లీ. మరి ఏమొస్తుందో అమ్మ చెప్తావా 2 నిమిషాలు? మహిళా కమిషన్ ఇక్కడికి రావాలి. ఆ ప్రైవేట్ కాలేజీలు ఆడ ఈడ తిరగడమే కాదు, ఈడ నాయకులు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కిషన్ గారు 1 నిమిషం ఎట్రండి, ఏం జరిగింది, మీ దృష్టికి ఏమొచ్చింది? ఈరోజు మాకు మార్నింగ్ ఫోన్ రావడం జరిగింది. అయితే ఇట్లా వర్షిని అనే అమ్మాయి ఇంటర్మీడియట్ కాలేజ్ చేస్తుంటే నిన్న ఏదో హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినందుకు అమ్మాయిని అశుభ్రంగా మాట్లాడుతూ గలీజ్గా మాట్లాడుతూ అమ్మాయిని తిట్టడం జరిగింది. 1 o'clock ఎగ్జామ్ ఉంటే అమ్మాయి హెల్త్ బాగాలేకున్నా కానీ నాకు ఇట్లా మానసికంగా ఆడవాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంటుందో ఆ పరంగా చెప్పినాక ఒక ఇంచుమించు 4-5 గంటలు బయట నించోబెడితే అమ్మాయి బాగా ఆవేదనకు చెంది
తోటి విద్యార్థుల ముంగట హేళంగా మాట్లాడుతూ గలీజ్గా మాట్లాడుతూ అమ్మాయిని తిడితే ఇంటికి వెళ్ళి తల్లితో చెప్పుకుంటా బాధపడి ఏడ్చుకుంటా చెప్పుకుంటా అక్కడికక్కడే కుప్పగూలి పడిపోతే ఇమ్మీడియట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. డాక్టర్లు బాగా అమ్మాయి ఏదో బలమైన కారణంతో ఆలోచించి స్పెక్ట్ అయ్యడం జరిగింది. అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఏం చెప్తుంది ప్రిన్సిపాల్, ఏం చెప్తుంది? ప్రిన్సిపాల్ ఏమంటుందంటే అవును తిట్టడం జరిగింది, మా టీచర్లు ఇద్దరు ఈరోజు రాలేరు, నేను తోటి విద్యార్థులను అడిగితే అవును వాళ్ళు తిట్టిర్రు, మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటామంటారు. తోటి విద్యార్థులను అడుగుతూ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి, గవర్నమెంట్ నిరుపేదలు కాబట్టి వీళ్ళ మీద అసహ్యంగా మాటలు మాట్లాడుతూ వీళ్ళకు ఎవరు ఉండరులే అని చెప్పినట్టు మాట్లాడుతున్నాక ఈ యొక్క యాజమాన్యం కాలేజ్ యాజమాన్యం మీద తక్షణమే చర్య తీసుకొని తోటి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రివి విద్యాశాఖకు మంత్రి లేడు ఇక్కడ ఇంతవరకు, తోటి ముఖ్యమంత్రి దీని మీద చర్య తీసుకొని తక్షణం ఈ ప్రిన్సిపాల్ మేడంని అలాగే ఇద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పి మాకు డిమాండ్ చేస్తాం. మహిళా కమిషన్ శారదా గారు కూడా ఉన్నారు కదా. ఆమె ఈ గవర్నమెంట్ కాలేజ్ పట్టించుకోవాలి, ప్రైవేట్ కాలేజ్ కావాలి ఆమెకు. గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ అంతా నిరుపేదలు, ఆమెకు ప్రైవేట్ కాలేజీలు కావాలా. ప్రైవేట్ కాలేజీలో పోయి రిగ్గి తిరుగుతుంది కానీ ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో పట్టించుకోదు. అందుకే అమాయకమైన ప్రజలు ఇక్కడికి ఉన్న గవర్నమెంట్ కాలేజ్ చదివే విద్యార్థులకు చాలా ఇబ్బంది ఉంది. మేము చెప్తే కాదు, తోటి విద్యార్థులు వచ్చి ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. మీరు చూడండి కావాలంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇక్కడ తోటి ప్రిన్సిపాల్ గారిని అరెస్ట్ చేయాలా, ఎందుకంటే ఆమె అస్వరంగా మాట్లాడుతూ గలీజ్గా మాట్లాడుతూ టీచర్లు అసహ్యంగా మాట్లాడుతున్నారు. తక్షణమే దీని మీద ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకొని ఈ యొక్క కాలేజీ మీద దృష్టి పెట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మా డిమాండ్. ఇది ప్రధానంగా ఇక్కడ దళిత నాయకులు కూడా వచ్చిండ్రు. ఈరోజు ఈ ప్రభుత్వ కళాశాలలో మా మాదిగ సామాజిక వర్గం చెందిన ఒక పేద విద్యార్థురాలు చనిపోయింది. ఈ చనిపోవడానికి పూర్తిగా సంపూర్ణంగా కారణం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాలే బాధ్యత వహించాలి. ఇది చనిపోయిన విషయం కాకుండా వాళ్ళ హత్యగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద వర్గాలు, వాళ్ళు అత్యంత పేదరికానికి సంబంధించిన వాళ్ళు. ఈ పాప విషయంలో చూస్తే ఉద్దేశపూర్వకంగా ఆ పాపని టార్చర్ పెట్టడం వల్లనే మనోవేదనకు గురై ఆమె చనిపోవడం జరిగింది. ఏదైతే ఆ ఇద్దరు టీచర్లు ఆ పాపను మనోవేదనకు గురయ్యే విధంగా ప్రవర్తించకపోతే ఈరోజు పాప బతికుండేది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా గురుకులాల్లో కూడా ఒక మేడం విద్యార్థుల మీద విచక్షణారహితంగా దాడి చేయడం వల్ల అనే విషయం మనం చూస్తున్నాం. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే పేద వర్గాలు చదువుకున్న పాఠశాలల మధ్య ఇలాంటి జరుగుతూ ఉన్నాయి ఘటనలు. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని దగ్గర నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వమే గట్ట విద్యాశాఖకు ఒక మంత్రిని ఏర్పాటు చేస్తే అది రాష్ట్రంలో ఉండి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో మానిటర్ చేస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వీటిని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి చేయకుండా నిర్లక్ష్యం వస్తున్న ప్రభుత్వాన్ని బాధ్యత. దీన్ని పూర్తిగా సంపూర్ణంగా ఈ అమ్మాయి యొక్క హత్యకు, ఈ అమ్మాయి యొక్క చావుకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మహిళా కమిషన్ కూడా ఉంది కదా రాష్ట్రంలో. ఇప్పటి వరకు కూడా పాప సంఘటన జరిగి ఇప్పుడు ఇది సుమారు 12 గంటలుగా అవుతున్నా కానీ రాష్ట్రంలో ఉన్నట్టు మహిళా కమిషన్ స్పందించట్లేదు, విద్యా సంస్థలు స్పందించట్లేదు, ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన డిఐఓ స్పందించట్లేదు, లోకల్ ఉన్న కలెక్టర్ స్పందించంటే పేద విద్యార్థుల చావు కాదు, పేద విద్యార్థుల చావు వాళ్ళకి పట్టదు, పేద విద్యార్థులు అంటే నిర్లక్ష్యం వహిస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారే వహించాల్సినది. దీన్ని పూర్తి బాధ్యత విద్యాశాఖ వహించాల్సింది. ఆ అమ్మాయి మరణానికి కారణమైన ఎవరైతే ఉన్నారో వెంటనే చట్టరీత్యా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మహిళా కమిషన్ శారద ఉన్నారు కదా, ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో పోతుంది కదా, మరి ఇక్కడ ఎందుకు రాలేదు ఇంకా? ఇప్పుడు మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళు ఇచ్చే ముడుపుల కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చే మేరుబారం కోసం వాళ్ళని చూడటం తప్ప పేద విద్యార్థుల కోసం లేకపోతే అనగారిన వర్గాల కోసం ఏర్పాటు చేసిన మహిళా కమిషను, అన్యాయానికి ఎదుర్కొన్నటువంటి మహిళా పక్షాన్ని నిలబడాల్సిన మహిళా కమిషను మరి అగ్రవర్ణాల వైపు ధనికుల వైపు నిలబడుతుంది, పేద వర్గాల వైపు నిలబడలేదని స్పష్టంగా అర్థమవుతోంది. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని మహిళా కమిషన్ కూడా ఇక్కడ నుంచి తొలగించవలసిందని నేను కోరుతా ఉన్నా. విద్యార్థి విషయంలో ఏమైనా కుల వివక్ష ఏమైనా జరిగిందంటారా? 100% కుల వివక్ష స్పష్టంగా కనపడతా ఉంది. పేద విద్యార్థి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థి కాబట్టి ఈ అమ్మాయి మీద ఉద్దేశపూర్వకంగా వివక్షను ప్రదర్శించారు.
ఆ మనోవేదనకు గురే విధంగా ప్రవర్తన జరిగింది. ముఖ్యంగా దీంట్లో విషయం ఏంటంటే ఏదైతే విద్యార్థికి సంబంధించిన వాళ్ళ ఫాదరు కార్పెంటర్ వర్క్ చేస్తారంట, ఆ టీచర్ గారు ఏదైతే మాధురి గారు టీచర్లో కార్పెంటర్ వర్క్ చేసి కొంత పెండింగ్లో పెట్టడం వల్ల మధుర టీచర్లో పెండింగ్ పెట్టడం వల్ల వాళ్ళ నాన్నగారు వర్క్ చేయలేదు కాబట్టి ఈ అమ్మాయి మీద కక్ష సాధింపు చర్యల కోసం ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది. ఒకవేళ 5 నిమిషాలు 10 నిమిషాలు పనిష్మెంట్ ఇస్తారు కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది. దీంట్లో కుల వివక్షత అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మా సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి దళిత పేదవాళ్ళు కాబట్టి ఉద్దేశపూర్వకంగా వివక్షను ప్రదర్శించారు. ఆ చావు కారణమైందని మాకు అర్థమవుతా ఉన్నది. ఏం చెప్తారండి, మీరేం చెప్తారు? సార్ నిన్న ఇంటర్ ఎంపీసీ చదువుతున్న వర్షిణి అనే విద్యార్థి, ఒక దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిందంట. తోటి విద్యార్థులు కూడా చెప్తున్నారు హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినందుకు ఆ మాధురి అనే టీచరు ఎందుకు లేట్ అయింది అంటే సంథింగ్ ఆమె పర్సనల్ ప్రాబ్లం చెప్పిందంట. ఆ ప్రాబ్లం చెప్పిన తర్వాత గిట అవన్నీ ఏం పట్టనట్టు ఏదో వ్యక్తిగతం, ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు కార్పొరేటర్ వరకు డిలే చేసినందుక లేకపోతే వాళ్ళ ఇంటి కంప్లీట్ కానందుకు ఏదో వ్యక్తిగత కక్షలు ఆమె మదిలో పెట్టుకొని ఇట్లా పర్సనల్గా ప్రాబ్లం ఉందన్నా కానీ ఆ ప్రాబ్లం ఆమెకు పట్టనట్టు నేను ఒక మహిళనే నాకు తెలియదా ఒకసారి చూపెడతావా అని అసభ్యంగా అసలు తోటి విద్యార్థుల ముందు అసభ్యంగా మాట్లాడినందుకు ఆ అమ్మాయి తీవ్రంగా డిప్రెషన్ లోనవ్వడం జరిగింది. డిప్రెషన్ లోనై మరి ఇక్కడ వాళ్ళ సోదరి ఎంపీసీ చదువుతుంది. వాళ్ళ సోదరికి ఇట్లా చెప్పి ఇట్లా జరిగింది, టీచర్ ఇట్లా అవమానపరంగా ఇట్లా నన్ను ఇట్లా వేధించినట్టు మాట్లాడింది, బయట నిలబెట్టింది, ఎగ్జామ్ పేపర్ కూడా బయట ఇచ్చింది. నాకు చాలా అసలు డిప్రెషన్ లోనైంది ఆ వర్షిణి అమ్మాయి. ఇంటికి వెళ్ళేసరికి అమ్మకి చెప్పుకుంటా పడిపోవడం జరిగింది. మరి మేము ఉదయమే ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్కి చెప్తే ఆ ప్రిన్సిపాల్ ఏమంటది అంటే అసలు ఇక్కడ ఘటన ఏం జరిగినట్టు ఇంట్లో ఏమైందో మనకు తెలియదండి. నిన్న మేము చూసాము అసలు వర్షిని అసలు మేడం గిట్ట ఏమి అసలు మందలించింది, ఎందుకు లేట్ వచ్చింది అనేది చెప్పడం తప్ప ఇంకా అసలు ఈ విషయానికి అసలు ఏం ఆమె రెస్పాండ్ కాలేదు. మరి ప్రిన్సిపాల్కి ఏమన్నా ఇలాంటి ఘటనలు విద్యార్థులు పోయి ప్రిన్సిపాల్కి చెప్తే ప్రిన్సిపాలే వాళ్ళని తిడుతుందంట. ప్రిన్సిపాల్ ఏం చెప్తుంది మరి? ప్రిన్సిపాల్ ఏం చెప్తుంది, ఇవన్నీ కాదండి, మేము ప్రాగాఢ సానుభూతి, ఆ కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మేము చూసుకుంటాం. సానుభూతి ప్రకటిస్తే ప్రాణం వస్తుందంట. అదే మేము అడిగినాము, అదే మేమందరం సంఘాలం అడిగినాము. మా ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు జనపాల మహేష్ గిట్ అడిగిండు, ఇది కరెక్ట్ కాదు మేడం అంటే మేము చేయవలసింది ఏం లేదు, ఆ అమ్మాయి ఏదో హెల్త్ ఇష్యూ వల్ల ఇట్లా జరిగిందని చెప్పి ఆమె దీన్ని తప్పించుకోవడానికి ఏదో చెప్పాలన్నట్టు మా నామమంత్రంగా ఇక్కడికి అందరికి వచ్చి విద్యార్థులకు సానుభూతి ప్రకటించి పోవడం జరిగింది. మాది ఏం లేదు, మా డిమాండ్ ఏం లేదు, ఇప్పుడు ఈ కాలేజీలకు సంబంధించిన డిఐఓ రావాలి, లేదంటే కలెక్టర్ రావాలి, ఆయన అందుబాటులో లేదంటారు. కలెక్టర్ అన్న వచ్చి ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ఈ వర్షిని సమస్య ఒకటే కాదు, ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఉన్న విద్యార్థులందరూ వేధిస్తున్నారు అని చెప్పేసి విద్యార్థులు మీ మీడియాకి చెప్పడం జరిగింది. మరి ప్రిన్సిపాల్ ఉపాధ్యాయురాలు విద్యార్థులను వేధిస్తే ఆ విద్యార్థులు పోయి ప్రిన్సిపాల్కి చెప్పే పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రిన్సిపాలే పట్టించుకోలేని పరిస్థితుల విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయినట్టు చెప్తున్నాము. మరి విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. మహిళా కమిషన్ ఉంది కదా రాష్ట్రంలో, మహిళా కమిషన్ వేరే ప్రైవేటు సెక్టర్లో ఏదైనా కాలేజీలకు ఏమైనా అయితే ఆమె 2 నిమిషాలలో అక్కడ వాలిపోతుంది. మరి ఈ సంఘటన జరిగి 12 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు రావడం, ఆ మహిళా కమిషన్ వాళ్ళ వ్యక్తిగతానికే మేము వదిలేస్తున్నాం. ఏం లేదు, ఇప్పుడు తక్షణమే సంఘటన స్థలానికి కలెక్టర్ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ సిఐ వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది కేసుకు సంబంధించి? సార్ నమస్కారం. సార్ ఏం జరుగుతుంది? వాళ్ళు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, పోయిన ప్రాణం ఏం జరిగింది అడుగుతున్నాం మేడం, మాట్లాడదాం సార్ తోట. సార్ 2 నిమిషాలు ఏం జరిగింది మీ దృష్టికి ఏమొచ్చింది? కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది చెప్తా ఇలా లేపినాక చెప్తా. సార్ వీళ్ళకి మాత్రం న్యాయం చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సార్, నిజంగా చెప్తున్నా. ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది, పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులు మొత్తం చేస్తుందాం. ఇక్కడ మన యువకుడు ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉంది, కేవలం నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు మాత్రమే పోతుంది ఆమె. ఎందుకు గవర్నమెంట్ కాలేజీలకు వస్తలేదు? ప్రైవేటు కాలేజీల్లో ఏమన్నా ముడుపులు గిట్లా అందుతున్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు చాలా మంది. మీకు విషయం తెలుసా, మహిళా కమిషన్ ఉంది రాష్ట్రంలో, మీ కాలేజీకి ఎప్పుడన్నా వచ్చిందా? ఎందుకు రాలేదు?
గవర్నమెంట్ కాలేజా? గవర్నమెంట్ కాలేజీలో పిల్లలు ఉంటారు కదా చదువుకునే వాళ్ళు. మేము చులకనే సార్, గవర్నమెంట్ కదా, పైసలు ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు వాళ్ళు. పైసల కోసం కాదు కదా, మహిళా కమిషన్ ఉన్నది. ఆమె అయితే మా కాలేజ్కి రాలేదు సార్. ఇప్పటి వరకు ఏమైనా స్పందన వచ్చిందా? లేదు సార్. ఇంతవరకు ఒక స్పందన రాలేదు. కేవలం ప్రైవేట్ కాలేజీలు తిరిగి హడావిడి చేసి రావడం తప్ప ఇంతవరకు ఇక్కడ ఒక కాల్ మోపింది లేదు. కనీసం ఫోన్ కాల్ కూడా చేసిన దాఖలాలు కూడా లేవు. ఒకటి చెప్పనా మీకు, మీరు మహిళా కమిషన్ను పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ ఘోరం జరిగింది. నిజమా? మీకు ఇక్కడ వేధింపులు ఉన్నాయి, ఈ వేధింపుల పక్షాన మాకు ఇట్లా వేధింపులు జరుగుతున్నాయని మీరు మహిళా కమిషన్ దగ్గరికి ఒక పిటిషన్ ఇవ్వలేదు, అంటే కంప్లైంట్ చేయలేదు మీరు, అందుకే ఈరోజు ఒక ప్రాణం పోయింది. ఆ విషయం మీరు గమనించుకోవాలి. ఈరోజు కూడా స్పందన రాలేదు. ఎంత అవుతుంది టైము? 1 అయిపోయింది. నేను చూస్తా 12:45 అవుతుంది, ఇంతవరకు కూడా రాలేదు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖకు సంబంధించిన కార్యదర్శి ఉంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. శారద గారు అయితే ఇంకేదో విషయాలు ఉన్నాయి. ఏంటివి అవి? ఆ సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన ఆ ఇష్యూల మీద ఉంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ శివాజీ, అనసూయ వాళ్ళ ఇష్యూల మీద తీసుకుంటుంది తప్ప కాంప్లైంట్లు, లేకపోతే పిలుస్తుంది తప్ప ఈడ ఏం జరిగిందని పిలిచే దాఖలాలు లేవు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీతో ఏం పంచాయతీ నాకు అర్థం కాదు. ఇక్కడ విద్యార్థులు చనిపోయారు, విద్యార్థి చనిపోయింది, వర్షిని ఫస్ట్ ఇయర్ ఆమె. ఈడ వచ్చి ఏం జరిగిందని తెలుసుకోవాలి కదా, ఎందుకు తెలుసుకోలేదు అంటున్నా. కమిషన్ ఏం చేస్తుంది? ప్రభుత్వ కళాశాలను సందర్శించాలి కదా. ప్రైవేటు కళాశాలలు ఎట్లయినా ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చదువుకుంటారు కదా, ఇక్కడ రావాలి కదా. ఇంతవరకు ఎందుకు రాలేదు? స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి, విద్యాశాఖ కార్యదర్శి స్పందించాలి, శారద స్పందించాలి. ఈరోజు వీళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా భయపడరు. నేను అడిగిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఎక్కడ మమ్మల్ని మార్కులు తక్కువ వేస్తారో లేకపోతే మా తల్లిదండ్రులకు రకరకాలుగా చెప్తారనే భయంతో కంప్లైంట్ చేయలేదంట. ఇది పరిస్థితి. భయంతో చదివితే చదువులు వస్తాయండి నాకు అర్థం కాదు. ధైర్యంగా చదివితే చదువులు వస్తాయి, భయంతో చదివితే చదువులు వస్తాయా? భయంతో చదివితే స్వేచ్ఛ ఉండాలనా లేదా? మహిళా కమిషన్ శారద గారు ఏం చేస్తున్నారు అడగండి, మీరు అడగండి, చెప్పండి అమ్మా ఏం చేస్తుందో అడగండి, చేతులు లేపండి, అడగండి ఏం చేస్తున్నారు మేడం అని అడగండి. ప్రాణం పోతే ప్రాణం వస్తుందండి. ఇంత పరిహారమో లేకపోతే సంతాపమో ఇంకేదో ఎంక్వైరీ ఏంది ఇది నాకు అర్థం కాదు. సమస్య జరగక ముందు కదా ఈడ జరగాల్సింది. నినాదాలు చేయండి అమ్మా. ఎప్పుడు వస్తుందేమో, టైం ఎంత అవుతుంది? 12:47 అవుతుంది. ఇంతవరకు దృష్టికి రాదా అండి నాకు అర్థం కాదు. ఇదేమన్నా అడవిలలో ఉందా కాలేజ్? ఇది ఏమన్నా ములుగులో ఉందా? సిటీ నడిబొడ్డులో ఉంది కదా. పోయిన ప్రాణాలు వస్తాయి, ఎవరికైనా కడుపు కోతనే కదా. ఒక ఆడబిడ్డ అయి ఉండి ఆడబిడ్డను అవమానించడం ఎంతవరకు సమంజసం? ఏంది ఇది? రాష్ట్రంలో విద్యాశాఖ లేదు. సిగ్గు మహిళా కమిషన్ స్పందించకపోవడం. ఒక ప్రభుత్వ కళాశాలలో ఒక బాలికపై మరో మహిళనే బలుపు అహంకారం మాటలు మాట్లాడినా ఈ శారదమ్మ కళ్ళు కనబడతలే అట్టున్నాయి, శారదమ్మకు చెవులు వినబడతలే అట్టున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం, ఫేస్బుక్ల పోస్టుల కోసం, యూట్యూబ్ ఛానళ్ల కోసం శ్రీ చైతన్యకు, నారాయణకు, నాగార్జునకు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు ఆగమేఘాల మీద పోయిన శారదమ్మ తల్లి శారదమ్మ, నీకు మా ప్రభుత్వ బిడ్డల బాధలు కనబడతలేవా? నీకు మా ప్రభుత్వ బిడ్డల పడుతున్న కష్టం కనబడతలేదా? ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు ఆగమేఘాల మీద పోయినావు కదా. ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ నువ్వు ఫుడ్ కమిషన్ చైర్మన్వా, మహిళా కమిషన్ చైర్మన్వా? ఫుడ్ కమిషన్ చైర్మన్వా, మహిళా కమిషన్ చైర్మన్వా? శ్రీ చైతన్య నాగార్జునకు పోయి పప్పు ఎట్లుంది, అన్నం ఎట్లుంది, చారెట్లుంది అది చూస్తావా? ప్రభుత్వ పాఠశాలకు వచ్చి బాలికలకు విద్య అందుతుందా లేదా అది చూస్తావా? బాలికలకు విద్య అందుతుందా? సమానంగా బతుకుతున్నారా? స్వేచ్ఛగా బతుకుతున్నారా? ధైర్యంగా మాట్లాడుతున్నారా? అవి చూడాల్సింది పోయి ఒక మహిళా కమిషన్ గా ఉండి ఆ మహిళా కమిషన్ కు శారదమ్మ అంటే సిగ్గుపోయేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నావు. ఆ ఎవరో శివాజీ మాట్లాడితే ఆ వాక్యాలు తప్పు అని చెప్పి వెనువెంటనే స్పందించిన శారదమ్మ, మా బిడ్డ ప్రాణం పోయింది, మా బిడ్డ ప్రాణం పోయినా నీకు కనపడతలేదా? శారద తల్లి
అమ్మ శారదమ్మ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నా, నువ్వు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు పోయి ఇద్దరు బాడీ గార్డ్లను పెట్టుకొని ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్గా పోవడం కాదు, మా ప్రభుత్వ కళాశాలకు రా, మా చెల్లెలు మా అక్కలు మా బిడ్డలు పడుతున్న బాధలు గమనించు. ఇక్కడైనా మహిళా కమిషన్కు ఒక చిత్తశుద్ధిగా పనిచేసి మా మహిళా పక్షాన్ని నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటాం. మహిళా కమిషన్ నువ్వు ఫుడ్ కమిషన్ చైర్మన్గా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ దయచేసి ఇకైనా స్పందించు తల్లి. నీకేమైనా ముడుపులు అందినాయా? దేవునికి శబరిమల అయ్యప్ప స్వామి ముడుపులు అందించినట్టు ఇక్కడ ముడుపులు అంతే చెప్పు. మరి మేమన్నా ప్రైవేట్ కాలేజీలో పోయి మేము కూడా చదువుకుంటాం. ఇప్పుడు మేము అప్పు సప్పు చేసుకొని ప్రైవేట్లో న్యాయమైన విద్య అందుకుంటాం. మాకు న్యాయమైన విద్య ఉండదు. మా బాధలు చెప్పుకోవడానికి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. మహిళా కమిషన్ చైర్మన్ నువ్వు ఉన్నావా అంటే నువ్వు కేవలం ఇన్స్టాగ్రామ్లకే పరిమితమైన తప్ప మా బాధలు ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ మీద అల్ట్రాసిటీ కేసు పెట్టండి. మానవ హక్కుల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, వెనువెంటనే చర్యలు తీసుకొని కళాశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ద్వారా ఇద్దరు ప్రాణాలు పోయినాయి. ఇద్దరు టీచర్ల అహంకార బలుపు మాటల వల్ల ఒక ప్రాణం పోయింది. ఎంతో మంది వేల మంది అమ్మాయిలు కూడా ఎంతో బాధపడుతున్నారు. అమ్మాయిలు లేట్ వస్తే నువ్వు దగ్గర పండుకొని లేట్ వచ్చేటువంటి మాటలు ఈ రోజు ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారు. అమ్మాయికి అవసరం వస్తే కూడా ఎంతో నీచంగా మాట్లాడుతారు. కాబట్టి వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఓరి మీద శారదా మీదనా? ఇంకా ఆమె గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అన్నా. ఓన్లీ ప్రైవేట్ కళాశాలల గురించే తిరగడం అనేది ఎంతవరకు న్యాయం అన్నది. అంటే వాళ్ళ మన ప్రాణాలు ఇక్కడ దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు వీళ్ళందరూ ప్రాణాలు కావు వాళ్ళకు. ఓన్లీ అక్కడి నుంచి అయితేనే ముడుపులు అందుతాయి. ఇక్కడ అయితే పేదోళ్ళు కదా, వీళ్ళు ఏమి ఇవ్వలేరు. వాళ్ళు ఏమనంటే ఉప్పు పాపుల కోసం ఉన్నోళ్ళే కదా నారాయణ శ్రీ చైతన్య చదివేది. వాళ్ళ పేదోళ్ళు చదువుతారు. అలా ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళనే పేదోళ్ళు చదువుతారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉంటాయి. ఇక్కడనేమో పట్టించుకోరు కానీ అక్కడేమో ఫుడ్ బాగాలేదు కూడు బాగాలేదు అని మాట్లాడుతారు. ఇక్కడ ప్రాణాలే పోతున్నారు నాయన అంటే ఆమె ఫుడ్ మాట్లాడే వ్యవస్థకు ఉన్నది. మరి ఇప్పుడు ఆమె గురించి మాట్లాడడం కూడా వేస్టే కదా అన్న. ఇప్పటిదాకా స్పందించకపోవడం అనేది చాలా సిగ్గుచేట అని చెప్తున్నాం. మొత్తం విద్యార్థులు మొత్తం ధర్నాలనే ఉన్నారు. దాదాపు మొత్తం మనం బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ ధర్నాలు అంటే ఎంత ఫోర్స్ ఉంటే ఇక్కడ లెక్చరర్ల ఫోర్స్ వాళ్ళ వేధింపులు ఎంత ఉంటే ఇంతమంది విద్యార్థులు ధర్నా చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు మహిళా కమిషన్ శారద గారు మాత్రం ఇంతవరకు స్పందించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మధ్యకాలం చూసినాం ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ ఇష్యూని పట్టించుకున్నది శారద గారు. తర్వాత శ్రీ చైతన్య నారాయణ కాలేజీ తిరుగుతుంది తప్ప ఈ కాలేజీ వరకు ఇంతవరకు రాలేదు. కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఇది పరిస్థితి. బాలేదు పరిస్థితి అయితే దారుణం. పోయిన ప్రాణం అయితే పోయింది. కనీసం వాళ్ళకి ఏం భరోసా ఇద్దాం, ఏం జరుగుతుంది కాలేజీలు అనేది ఇంతవరకు కూడా కూపీ లాగని పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా దారుణం, చాలా విషాదం. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు గారుస్తున్నారు. ఎవరికైనా కడుపుకోతనే కదా. ఎదిగిన బిడ్డ దాదాపు 18-19 ఏళ్ళ పాప చనిపోయింది. ఏంది కేవలం ఒక ఆడబిడ్డను పీరియడ్స్ విషయంలో అందరి ముందు అవమానించడం, స్ట్రెస్కు ఫీల్ అయ్యి ఇంటికి పోయిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మొత్తం బ్లీడింగ్ జరిగి చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతవరకు ఎవరు స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఓ కార్యదర్శి స్పందించలేదు, ఎవరు స్పందించలేదు. ఇక పోలీసులు కూడా వాళ్ళ వాదన ఏంటంటే మేము చూస్తున్నాం, అడుగుతున్నాం, తెలుసుకుంటున్నాం. ఇంత ఏమీ లేదు. సున్నా ఏం జరుగుతలేదు ఇప్పటి వరకు అయితే. మీరు ధైర్యం చేయకపోవడం వల్లనే ఇట్లా జరుగుతున్నాయి. ఒకటేసారి పుడతాం, ఒకటేసారి సస్తాం. ధైర్యంగా మాట్లాడాలి. ఆమె ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ ఉండేది ఆమెది. అంటే మేము ఎప్పుడైనా వాళ్ళ క్లాస్కి కంబైన్కి వెళ్తున్నప్పుడు కూడా ఆమె మంచిగానే ఉంటుండే. ఆమె ఎవరితో కొట్లాడకపోతుండే, మంచిగానే ఉంటుండే. ఇన్నోసెంట్ ఆమె. ఇంకా ఆమె సెన్సిటివ్ అంట. ఆ మాట అనగానే తీసుకోలేకపోయింది. వాళ్ళ డాటర్స్కి ఆ మాట అంటే వాళ్ళు అప్పుడు ఏమంటారో అప్పుడు చూసుకుంటుండే వాళ్ళు. వాళ్ళకి అనేటోళ్ళు లేక మధురా మ్యామ్ ఒక్కతే. మధురా మ్యామ్ నా క్లాస్కి రాదు కానీ ఆమె గురించి నాకు తెలుసు. నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. ఆమె టార్చర్ చేసే విధానం చాలా బ్యాడ్. అందరినీ సార్ అసలు ఎవరికి పర్సనల్ లైఫ్లో మనం వేరే పోయే ఛాన్సెస్ ఉండయి. అసలు ఇన్వాల్వింగ్ ఆమె లైఫ్ అంటే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతుంది. ఆమె గిట్ట ఇన్వాల్వ్ అయిపోతుంది. పర్సనల్గా గిట్ట ఇన్వాల్వ్ అయిపోతుంది.
పాఠాలు ఆమె క్లాస్కి వస్తే పాఠాలు చెప్పే కంటే అందరి పర్సనల్స్ తెలుసుకోవాలని చూస్తుంది. అంటే క్లాస్లోనే ఏమైనా అవమానించే ప్రయత్నం చేస్తుందా? చేస్తుంది. పర్సనల్గా అట్లా అవమానిస్తుందా? అంటే నా క్లాస్కి రాలేదు సార్, మీరు ఫ్రెండ్స్ కదా, మాట్లాడుకుంటారు కదా. మా ఫ్రెండ్స్ చెప్తారు వచ్చి డిస్కషన్ చేస్తారు. మా పర్సనల్ లైఫ్ మా ఎవరు బాయ్ ఫ్రెండ్ వాళ్ళకు ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టము. ఆమె ఇన్వాల్వ్ కావద్దు కదా, అలా ఇన్వాల్వ్ అవుతుంది. ఫోన్స్ తీసుకుంటారు, మా జాగ్రత్తలో మేము ఉండం, మా పేరెంట్స్ జాగ్రత్తలు ఉండడానికి పేరెంట్స్ ఫోన్ తీసుకొని ఇస్తారు. మేము కొంచెం ఒక ఇంటికాడికి ఇక్కడికి కాలేజ్ రానికి లేట్ అయినా సరే కానీ ఎవరిదో మెట్రో స్టేషన్ కాడ ఎవరినో బాయ్ ఫ్రెండ్ని లేనివి సృష్టిస్తారు వాళ్ళు. లేనివి వాష్రూమ్ కి పంపరు. బేసిక్ ప్రిన్సిపల్ ప్రవర్తన ఎట్లుంది కాలేజ్లో? ప్రిన్సిపల్ మమ్మల్ని ప్రిన్సిపల్ మ్యామ్ రూమ్లకి గిట్ట పోనీయరు. ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి పోనీయరు. ఏమన్నానంటే నాకు చెప్పండి అని అంటారు. పేరెంట్స్కి చెప్పే ప్రయత్నం చేసిరా ఇట్లా ఉంటారు మరి అని? ఇప్పటి వరకు మేము చేయలే. పేరెంట్స్కి చెప్పాలి కదా ఇట్లా మేడం అట్లా అట్లా అంటున్నారు. నాకు రాలేరు కదా సార్. వాళ్ళైనా సరే ఎప్పుడైనా వాళ్ళు చెప్తురేమో తెలీదు, కానీ నాకు మ్యామ్ రాదు. నేను వాళ్ళ గురించి ఆ పాప ఎవరైతే చనిపోయిందో ఆమె ఈ మేడం వాళ్ళు ఎగ్జామ్ రానిస్తే ఇంకో ఇయర్ గిట్ట ఆమె చదువుకుంటుండే కదా సార్. లైఫ్ అనేది ఒక్కటే, లైఫ్ ఒక్క ఇయర్. ఆమె 10th అయిపోయి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. అప్పటిలోపు ఫైనల్ ఎగ్జామ్ వచ్చేలోపు ఆమె చనిపోయింది. చంపేసారు కదా, స్ట్రోక్ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. చంపేసారు. మాటలు అలాంటివి కదా అండి, తట్టుకోలేరు ఎవరైనా. ఇప్పుడు అంత చిన్న పాప చనిపోయింది అంటే ఒక లైఫ్ వెళ్ళిపోయింది ఆమెది. ఇప్పుడు చాలా ఫ్యూచర్ ఉంది ఆమెకి. కాదమ్మా మరి ఆమె రాష్ట్రంలో డ్రీమ్స్ మహిళా అన్నీ కమిషన్ ఉంటుంది వెళ్ళిపోయింది తెలుసా? కదా. తెలుసు, అవన్నీ తెలుసు. ఇంకా కంప్లీట్ చేయొచ్చు కదా మీ మహిళలకు. ఒక భయం అనేది ఉంటది. క్లాస్ లో మాకు అంటారు, ఇంకా ప్రతి ఒక్క మాటకి అంటారు, మేము ఆన్సర్ చేయకపోతే మీరు ఆన్సర్ చేయలేక దీనికి అయితే ఆన్సర్ చేస్తారా అని అంటారు. స్టడీస్ కాడ మంచిగానే ఉంటది, లెక్చర్ చేసేది ఆడ మంచిగానే ఉంటది, కానీ వీటిలో పర్సనల్ లైఫ్లలో ఇన్వాల్వ్ అయిపోతారు సార్. ఇంకా ఒకళ్ళని టార్గెట్ చేసి ఒకళ్ళని పాయింట్ అవుట్ చేస్తారు. అట్లా సెన్సిటివ్ ఉంటారు కొందరు సెన్సిటివ్ ఉంటారు. కానీ తన అలాగే సార్, సెన్సిటివ్ తను. తనని నీల్ డౌన్ చేపియడం కానీ. సరే సెన్సిటివ్ ఉండని ఉండకపోయినా అది వేరే విషయం, కానీ సబ్జెక్ట్ అట్లా మాట్లాడొద్దు కదా. అట్లా మాట్లాడొద్దు సార్, అది తప్పు, చాలా తప్పు. కానీ అది తీసుకోలేకపోయింది ఆమె. ఏం చెప్తారు మహిళా కమిషన్? చెప్పండి మరి. చెప్పాలి, ఆమె వచ్చి యాక్షన్ తీసుకోవాలి సార్, మేడం వచ్చి యాక్షన్ తీసుకోవాలా. చెప్పండి. ఇంత ముందుకు చాలా అయింది సార్. శారదా మేడానికి మహిళా కమిషన్ ఏం చెప్తారు? ఏంటి యాక్షన్ తీసుకోవాలండి పక్కా. ప్రిన్సిపల్ మ్యామ్ అయితే సస్పెండ్ చేయాలి. ప్రిన్సిపల్ మ్యామ్ కూడా మాకు ఫస్ట్ లో మాకు కొంచెం ఇట్లా మేము ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు చాలా బాగుండే. మాకు క్యారెక్టర్ లేదు సార్, అసలు అతను ప్రిన్సిపల్ ఈ కాలేజ్ కి అన్నట్టు లేదు. అంతే. దేంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఎందుకు పార్టిసిపేషన్స్? మీకు ఎందుకు స్టడీస్ అంటే ఎంతసేపు చదువుతామండి? ఏదైనా ఉండాలి కదా. అన్ని కాలేజెస్ వేరే అయితే ఈ కాలేజ్ వేరే. ఫేవరల్ ఒక్కప్పుడు అయితే ఇది ఒక్కప్పుడు చేపిస్తారు. ఫేవరల్ ఎట్లుంది పరిస్థితి కాలేజీలో? వాష్రూమ్స్ మంచిగా ఉండదు, మొత్తం చాలా గలీజ్ ఉంటది, వాటర్ కూడా మంచిగా ఉండదు. వాష్రూమ్ కే పంపించారు. అసలు ఎందుకు పోతున్నా అంటే అసలు వాష్రూమ్ పోకండి ఎందుకు, అసలు మీరు వాష్రూమ్ పోయి ఏం చేస్తారు, ఎన్నిసార్లు వస్తారని అంటారు. చిట్టీలు పెట్టుకున్నారా, అడి పోయి తీసేసి వస్తారా అని అంటారు. ఇక ఒకటే సార్, ఇప్పుడు అమ్మాయి దొరికింది అనుకోండి, అమ్మాయిని మొత్తం స్టాఫ్ రూమ్ అంతా టార్గెట్ చేస్తారు సార్. అట్లా నన్ను చేసినారు సార్, మొత్తం టార్గెట్ చేసినారు. మేము ఉంటాం సార్, కానీ ఇప్పుడు మమ్మల్ని మళ్ళీ క్లాస్ లో పాయింట్ అవుట్ చేస్తారు సార్. అది అట్లుంటుంది సార్. చేయకపోతే స్టడీస్ ఇష్యూలో తీసి పాయింట్ అవుట్ చేసి మరి జడ్జ్ చేస్తారు. అంతే అంతే. స్టడీస్ దగ్గర లేదు, చాలా బాగుంటాయి సార్, చాలా బాగుంటాయి, కానీ వేరే విషయాల దగ్గరనే కొంచెం వాళ్ళకి ఉంటుంది. నిన్న మా ఫ్రెండ్ ఒక ఆమె వాష్రూమ్ కి లాస్ట్ మినిట్ లో పోయింది. అయితే అక్కడ నుంచి మ్యామ్ వాళ్ళు పిలిచి నువ్వేం చేస్తున్నావు వాష్రూమ్ కాడ అని చెప్పి మొత్తం మేము చెక్ చేసి పంపించారు. ఆమె నిన్న మొత్తం ఏడ్చుకుంటూనే పోయింది. ఆమె నిన్న అసలు ఎకనామిక్స్ ఎగ్జామ్ అసలు ఏం మంచి రాలేదు. ఆమె అసలు కాలేజ్కి ఈరోజు రాలేదు మళ్ళీ ఆమె ఎగ్జామ్ ఆయనకు కూడా.
అంతా మొత్తం చెక్ చేయడం ఎందుకు కోసమే కదా అమ్మ చెప్పేది, మీ ఫ్యూచర్ కోసమే కదా మంచి చదువుకోవాలంటారు. తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ అదే స్టార్ట్ చేస్తారు సార్. మీరు ఇట్లా చేస్తారు, మీరు అట్లా చేస్తారు, ఇక్కడ తిరుగుతారు, అక్కడ ఇప్పుడు ఇట్లా అవ్వగానే మా కాడికి వచ్చి అమ్మ బంగారం కన్న ఇవన్నీ అంటారు. అది ఫస్ట్ ఉండాలి అవన్నీ మంచిగా చెప్పాలని చెప్పి. ఒక్కడి మాత్రం చేస్తారు సార్ ప్రిన్సిపల్ మ్యామ్. వీళ్ళంతా మా బంగారు తల్లిలు అంటారు కానీ ఒక్కడి గిట్ట తీసుకున్నారు. ఒక్కడి కేరింగ్ అసలు బయట నుంచి రాగానే మా ప్రిన్సిపల్ మ్యామ్ బంగారు అంటది, వాళ్ళు పోయినాక డిస్కరేజింగ్ ఉంటుంది సార్ ఇక్కడ. నవ్వు కాదు ఒక ప్రాణం. Discouraging ఉంటది. ఇంకా తనకి శాంతి దొరకాలా సార్. అయితే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమెకు శిక్ష పడాలా, ఆ పిల్లకి శాంతి దొరకాలి. మీరు కూడా మారాలమ్మా. మహిళా కమిషన్ ఉంది, ధైర్యంగా ఫిర్యాదు. మహిళా కమిషన్ ఎందుకు ఉంది తెలుసా? మీ గురించే ఉంది, సమస్యల గురించి. ఒక అబ్సెంట్ 2 days అబ్సెంట్ అయితేనే టీసీ ఇస్తాను అడవని చెప్పి మెయిన్ కామన్ థింగ్ ఏంటి తెలుసా? ధైర్యంగా చదువుకుంటే బ్లాక్ మెయిలింగ్, టీసీ ఇస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. అంత ఈజీ ఏం కాదులే టీసీ ఇవ్వడం. కానీ టీసీ ఇయ్యారని తెలుసు కానీ బ్లాక్ మెయిల్ చేస్తారు సార్. మీ తల్లిదండ్రులకు చెప్పుకోని సమస్యలు కూడా మహిళా కమిషన్ చెప్పుకోవచ్చు. అమ్మ మమ్మీ డాడీని కూడా డైవర్ట్ చేస్తారు సార్ వీళ్ళు. మేము కాలేజ్ అయిపోయినా సరే కానీ మా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వేరేగా మా మీద ఎక్కిచ్చేసేస్తారు. మంచి మేడం ఎక్కిచ్చి చెప్పేస్తారు. వాళ్ళని సస్పెండ్ చేయాలా. మంచి అర్థం చేసుకునే మేడమ్స్. స్టడీస్ కాడ అయితే ఏ ప్రాబ్లం లేదు సార్, మంచిగానే చెప్తారు. మాకైతే ఇంతవరకు స్టడీస్ చెప్పారు. కొంచెం ఇట్లా స్ట్రెస్ చేస్తారు. స్టడీస్ దగ్గర అయితే మంచిగానే ఉంది సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఉండండి మీతో మాట్లాడనమ్మా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మహిళా కమిషన్ ఉంటుంది మనకు. మీరు ధైర్యంగా మీరు ఇక్కడ అద్భుతంగా చదువులు చదవాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు చెప్పే పాఠాలు చదవాల్సిందే, ఇచ్చిన హోంవర్క్ చేయాల్సిందే, అందరు చేయాల్సిందే. మీరు ఇక్కడ కరెక్ట్ ఉండి వాళ్ళు చెప్పిన వర్క్ ఏదో హోంవర్క్ కానీ లేకపోతే ఏమైనా ఎగ్జామ్స్ కానీ అద్భుతంగా మీరు పర్ఫార్మెన్స్ చేస్తే ఓకే, మంచిదే. చేసినా కూడా మీకు వేధింపులకు గురైతే మహిళా కమిషన్ దగ్గరకు పోయి ఒక లెటర్ రాయొచ్చు, లేకపోతే ఒక కంప్లైంట్ చేయొచ్చు. మేడంకి ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని వేధింపు చెప్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు మంచిగా ఆపేసి మంచిగా మనతో ఫ్రెండ్లీగా చదువుకాడు ఉన్నారంటే ఓకే సార్. లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే రిపీట్ అయ్యి. నేను అదే చెప్తున్నా. సరే మీకు ఉందా లేదా నాకు తెలియదు, మహిళా కమిషన్ ఉంది అని మీకు తెలుసా? తెలిస్తే తెలిసిందని చెప్పండి. ఉంది అంటే తెలుసా అంటే తెలుసు, లేకపోతే తెలియదు అని చెప్పండి. తెలియదు కదా. మహిళా కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో కేవలం మహిళల సమస్యల గురించి ఉంది. ఇప్పుడు మీరు కాలేజీ అమ్మాయిలు మీకు ఇబ్బందులు ఉంటే పోయి మీరు అమ్మాయిలు పోయి ఫిర్యాదు చేయొచ్చు. మేడం మమ్మల్ని మేడం ఇట్లా వేధిస్తుంది, లేకపోతే ప్రిన్సిపల్ పట్టించుకుంటలేదు, మాకు బాత్రూమ్ లేవు, తిండి సరిగా లేదని మీరు ఎవ్రీవన్ ప్రతిదీ కంప్లైంట్ చేయొచ్చు. మీరు చేయగానే ఇట్లా తయారవుతుంది. మీరెందుకు ఇక్కడ ఎందుకు వస్తారు? మీరు ఒకటి చెప్పనా, మీరేం చేయాలంటే మీరు కంప్లైంట్ చేయడానికి పోయినప్పుడు మీడియా ఉంటుంది, మీడియా ఇన్ఫర్మేషనో లేకపోతే మీకు ఫోన్లలో ఉంటాయి మామూలు ఎవరికో, ఒక వీడియో తీసి పెట్టుకొని మీడియా వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు పబ్లిక్ చేస్తారు. అప్పుడు మేమేం చేస్తామంటే ఇట్లా ఈ కాలేజీ అమ్మాయిలు పోయి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేస్తే కూడా ఇంతవరకు పట్టించుకోలేదని మేము చెప్తాం పబ్లిక్లోకి వచ్చి. మీ కాలేజ్ దగ్గరికి వచ్చి లేకపోతే కమిషన్ దగ్గరికి శారదా మేడం ఉంటుంది కదా, మేడం ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు సందర్శించలేదు కాలేజీ, ఆ పిల్లల సమస్యలు ఎందుకు తీర్చలేకపోయారని మేము మాట్లాడతాం. ఇంకా కాలేజ్ ఫీజు తీసుకునేటప్పుడు కూడా అటెండెన్స్ లేదు, రెగ్యులర్గా రారు, మీరు బయట తిరుగుతారు, అలా ఎలా అని చెప్పి అటెండెన్స్ లేదని ఫీజెస్ కూడా తీసుకోలేరు. చాలా ఇబ్బంది. లెవెల్ 50, 2000 అలా ఒకటి చెప్పనా అమ్మా, మీరు ఎన్ని సమస్యలైనా చెప్పండి, మీరు ఇంకా 100 చెప్పండి, మీ సమస్యలు తీర్చేది మహిళా కమిషనే. ఎస్, ఎందుకంటే మీరు ప్రొటెస్ట్ అనే చేయాలి గట్టిగా, అందరూ మొత్తం కాలేజీ నడవకుండా ప్రొటెస్ట్ అనే చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి. ఎందుకు ఎఫెక్ట్ పడుతుందండి? చదువుతారు కదా మీరు, మీరు చదవాలి. వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏమి ఇస్తారు, మీకు హోంవర్క్ ఇస్తారు, మీరు చదవమని చెప్తారు. అట్లా ఒకటి చెప్పనా, అందరు ఫస్ట్ ర్యాంక్ రారండి, అందరూ ఫస్ట్ ర్యాంక్ రారు. ఇక్కడ ఇప్పుడు 100 ఒక క్లాస్లో ఒక 50 మంది ఉంటే 50 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు, 50 మందికి సెకండ్ ర్యాంక్ రాదు, 50 మందికి థర్డ్ ర్యాంక్ రాదు. అందరు ఒకటే రకంగా ఉండరు కదా, అట్లా భయపడొద్దు. మళ్ళీ కొంచెం ఇట్లా మిస్బిహేవ్ కానీ ఒక్క మనిషిని పాయింట్అవుట్ చేసి తనకి మైండ్ డైవర్ట్ చేయడం కానీ అది చేసేస్తారు. కానీ ఆ మంచిదే కానీ చెప్పడంలో మంచిగా చెప్తుంది, కానీ ఆ అమ్మాయిని ఏదైతే చేసిందో అది తప్పేస్తారు. అదైతే
తప్పే, పెద్ద తప్పే సార్, పెద్ద తప్పే సార్, అంతే. అంతే సార్. ఆ పాప చనిపోయింది సార్, ఆమె చనిపోయింది. ఏం న్యాయం కావాలనుకుంటున్నారు మీరు విద్యార్థులంతా? ప్రిన్సిపల్ మ్యామ్ ఉండొద్దు, వాళ్ళిద్దరు కాలేజీలో అసలు ఉండొద్దు. ఇంకెవరు ఉండొద్దు? మేమంటే ఇప్పుడు వెళ్ళిపోతాం సార్, సెకండ్ ఇయర్ మా యొక్క మంత్ అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఫస్ట్ ఇయర్స్ వస్తారు సార్, చాలా మంది వస్తారు. వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు సార్. ఇద్దరు మేడమ్స్, ఎవరు పేర్లు చెప్పండి. మధుర మ్యామ్, శ్రీలక్ష్మి మ్యామ్, అది మీ డిమాండ్. మా డిమాండ్ సార్ అంతే. విద్యార్థులు ఒకటే డిమాండ్ కోరుతున్నారు, వాళ్ళపై మరి ఇక సస్పెండ్లే ఇస్తారు, డిస్మిస్లు చేయరు. పూర్తిగా తొలగించలేకనే ఈ తమాషాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులే. ఏమైతే అంటే ఏమైనా తప్పులు చేస్తారు కదా, ఓన్లీ సస్పెండ్ చేస్తారు, అంటే ఒక 2 ఏళ్ళు 1 ఇయర్ ఇంటి దగ్గర ఉండాలి. డిస్మిస్ అంటే పూర్తిగా తొలగిస్తేనేమో ఇట్లాంటివి చేయరు. ఇక అట్లా ఉంది, మన చట్టాలు కూడా అట్లున్నాయి కాబట్టి అక్కడనే వేస్తారు. అంటే ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఈ కాలేజ్లో మునగ రామ మోహన్ రావు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులు కోరుతున్నది ఏంటంటే, మధుర మేడం అంట, శ్రీలక్ష్మి మేడం అంట, మీ ప్రిన్సిపాల్ పేరు ఏం పేరమ్మా? నాగరాణి. వీళ్ళ ముగ్గురిని ఈ కాలేజ్లో ఉండకుండా చేయాలని చెప్తున్నారు. ఇది వీళ్ళ డిమాండ్ అయితే ప్రధానంగా ఇది. మరి ఇప్పటి వరకు అయితే మహిళా కమిషన్ శారద గారు మాత్రం రాలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. అక్కడైతే పూర్తి స్థాయిలో ధర్నాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు వెళ్ళిపోలేదు సార్, అది తప్పు. వాళ్ళు వెళ్ళిపోవడం మాకు इसकी धमकी देते हैं, नहीं तो तुम्हारे पेरेंट्स को बुला दे, तुम्हारे पेरेंट्स के सामने ये बोलते बॉयफ्रेंड है तुम्हारा, वो है बॉयफ्रेंड है तो भी है, डरना है सर? हमारी लाइफ हम क्या भी करते हैं, उन लोगों का हक कौन है? कौन है उनका बोलने वाले हमारे को? आप लेक्चर्स की तरह रहना, पढ़ो जाओ, तुम पूरा कहीं को कर रहे हो ना? బ్లాక్మెయిల్ ఎక్కడిది? మీరు కావాలంటే పేరెంట్స్ తో మాట్లాడిపియాలి, అయిపోయింది. మీరు బ్లాక్మెయిల్ చేసుడు ఎక్కడిది? చదవకపోతే చదివిపియాలి, ఎట్లా వస్తుందో అట్లా చదివిపియాలి. మళ్ళీ పేరెంట్స్ ఎప్పుడైంది? పేరెంట్స్ మమ్మల్ని ఎందుకు పంపిస్తారు? గర్ల్స్ కాలేజ్కి ఎందుకు పంపిస్తారు? అరే కో ఎడ్యుకేషన్ లో మంచి లేదురా బై, గర్ల్స్ అయితే లెక్చరర్స్ గర్ల్స్ ఉంటారు కాబట్టి, ఉమెన్స్ ఉంటారు కాబట్టి అర్థం చేసుకొని. నా పిల్ల పోతే నా పిల్ల రాదు. వాళ్ళు ఈ కాలేజ్ నుంచి మొత్తం డిబార్ అయిపోవాలి ఇద్దరు. వాళ్ళకి ఇంకో కాలేజ్ లో కూడా సీటు రావద్దు. వాళ్ళకి నా పిల్ల పోతే నా పిల్ల రాదు. నాకు ఈ కాలేజ్ లో వాళ్ళకి డిబార్ చేయాలా? వేరే కాలేజ్, ఏ కాలేజ్ లా ఈ తెలంగాణలో మొత్తం ఎక్కడ వాళ్ళకి రానే రావద్దు. సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. అందుకే వాళ్ళకి మాత్రం అలాంటిది ఇక్కడనే సేఫ్టీ లేకపోతే మేము ఏడుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? మా పేరెంట్స్ చెప్పుకోవాలా? మమ్మీ మీరు పంపిన కాలేజ్ లోకి ఇట్లా అంటారు, మేము ఎట్లా చెప్పుకుంటాం? ఎట్లా ఒక అమ్మాయికి మైనర్ అమ్మాయికి పీరియడ్స్ వచ్చినాయి సార్, పీరియడ్స్ వస్తే నాకు ఇట్లా అయింది మ్యామ్, నేను అన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ కాలేజ్ నుంచి వాళ్ళు డిబార్ అయిపోవాలా ఇద్దరు. ఏ కాలేజ్ లో వాళ్ళకి దొరకద్దు సీట్, వాళ్ళకి ఏ కాలేజ్ లో రావద్దు వాళ్ళిద్దరికి. ఈ కాలేజ్ నుంచి మొత్తం డిబార్ అయిపోవాలి, ఏ కాలేజ్ లో కూడా దొరకదు.